స్తోత్రం. మానకనాయడా కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. మానకనాయడా కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. ముదిమి ప్రాయమొచ్చు వరకు ఎత్తుకునేవాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. ముదిమి ప్రాయమొచ్చు వరకు ఎత్తుకునేవాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. నేనేమై ఉన్నాను యేసయ్యా నీ కృపయే, నేనేమై ఉన్నాను యేసయ్యా నీ కృపయే. మానకనాయడా కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. మానకనాయడా కృప చూపుచున్నావు. స్తోత్రం. స్తోత్రం దేవా. లోకాశలో పడి పాడైన నన్ను నీ కలువరి ప్రేమతో మరల బాగు చేసితివి. లోకాశలో పడి పాడైన నన్ను నీ కలువరి ప్రేమతో మరల బాగు చేసితివి. ఒక్క క్షణమైనను నన్ను విడిచిపెట్టక నీ కన్ను పాపవలే కాపాడితివి. ఒక్క క్షణమైనను నన్ను విడిచిపెట్టక నీ కన్ను పాపవలే కాపాడితివి. నీ కన్ను పాపవలే కాపాడితివి. నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే. మానకనాయడా కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. స్తోత్రం డాడీ. కలిగిన చోటే అభివృద్ధి పరచి అత్యధిక విజయముతో ఆశీర్వదించావు. బాధ కలిగిన చోటే అభివృద్ధి పరచి అత్యధిక విజయముతో ఆశీర్వదించావు. నా గిన్నె నిండి
శత్రువులకు సిగ్గు కలిగించితివి, నా శత్రువులకు సిగ్గుపరచితివి. నేనేమై ఉన్నాను నీ కృపయే, నేనేమై ఉన్నాను నీ కృపయే, నేనేమై ఉన్నాను నీ కృపయే. ఆనకనాయడా కృప చూపుచున్నావు, కృప చూపుతావు ఐశ్వర్యవంతుడా. ఆమేన్. దేవా, నీ కరుణ, నీ కృప, నీ వాత్సల్యత, నీ దయ వల్లే తల్లి గర్భమున పిండమునై ఉండగా నీ సేవకై నన్ను పేరు పెట్టి పిలిచితివి. నా తల్లి గర్భమున పిండమునై ఉండగా నీ సేవకై నన్ను పేరు పెట్టి పిలిచితివి. విశ్వాసయాగముగా నీ సేవలో పానార్పణముగా పోయబడుదును. 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 పానార్పణముగా పోయబడుదును. ఒక్క క్షణమైనను నన్ను విడిచిపెట్టగా నీ కను పాపవలే కాపాడితివి. ఒక్క క్షణమైనను నన్ను విడిచిపెట్టగా నీ కను పాపవలే కాపాడితివి. నా గిన్నె నిండి పొర్లున్నట్లు చేసి నా శత్రువులకు సిగ్గు కలి, నా శత్రువులను యేసయ్యా నేనేమై ఉన్నాను నేనేమై ఉన్నాను నేనేమై ఉన్నాను ఆనకనాయడా కృప చూపుచున్నావు, కృప చూపుతావు ఐశ్వర్యవంతుడా. ముదిమి ప్రాయమొచ్చు వరకు ఎత్తుకునే వాడవు, నమ్మదగిన దేవుడవు, సాటి లేదవు. ముదిమి ప్రాయమొచ్చు వరకు ఎత్తుకునే వాడవు, నమ్మదగిన దేవుడవు, 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 నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా. నా యేసయ్యా చెయ్యి విడువలేదయ్యా, నన్ను విడువలేదయ్యా, నన్ను విడువని ఎడబాయని యేసయ్యా,
నన్ను విడువలేదయ్యా ఎడబాయని దేవుడా, నన్ను విడువలేని ఎడబాయని యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నీవు తప్ప ఎవరున్నారు, నీవు తప్ప ఎవరున్నారు, నీవు తప్ప ఎవరున్నారు ఈ లోకములో, నీవు తప్ప ఎవరున్నారు ఈ లోకములో, నీవు తప్ప ఎవరున్నారు ఈ లోకములో, నీవు తప్ప ఎవరున్నారు నా యేసయ్యా, 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 యేసయ్యా. రబ సందర కుర ఓ రబర సందర మనదర కుర కుర బస మనదర సందర కర కుర బర 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 మనదర సందర కర బర మనదర శలదర కర బర బర ది సందర కర బర 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 శలదరి కర మనదర యేసయ్యా, యేసయ్యా. అనాయింటింగ్ ఫాదర్, అభిషేకించండి అయ్యా, అభిషేకించండి ప్రభువా, ప్రతి ఒక్కరిని అభిషేకించండి, ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత తాకండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, దర్శించండి, దర్శించండి. విడుదల కలిగించండి దేవా, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన శక్తి, సంపూర్ణమైన బలము, సంపూర్ణమైన అభిషేకముతో నింపబడుదురు గాక. నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా, నీవు తప్ప ఎవరున్నారు ఈ లోకములో, నమ్మదగిన యేసయ్యా, నమ్మదగిన యేసయ్యా, నీవు గాక ఎవరున్నారు నా యాత్రలో, నేనేమి చెల్లించినా, నేనేమి అర్పించినా తీర్చలేనయ్యా నీ రుణమును, తీర్చలేనయ్యా నీ రుణమును. ఎంతైనా కృపా కనికరము గల దేవుడవు, ఆశ్చర్యకరుడవు, పరలోకమంతా కోటాను కోట్ల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత ఆరాధింపబడుతున్న మా దేవుడు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు, యుగ యుగములు, తరతరములు, యుగ యుగాలు, తరతరాలు నీ నామముకే మహిమ. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామానికే సమస్త మహిమ కలుగును గాక. విడిపించిన దేవా స్తోత్రం, తప్పించిన దేవా స్తోత్రం, కాపాడిన దేవా స్తోత్రం, కృప చూపిన దేవా స్తోత్రం, స్వస్థపరిచిన దేవా స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చిన దేవా స్తోత్రం, విడుదల విమోచన ఇచ్చిన దేవా స్తోత్రం, పైకి లేవనెత్తిన దేవుడా స్తోత్రం, కృపను అనుగ్రహించిన దేవా స్తోత్రం. రామ సందర కురమ రమలద సందర కరమ బబ రమలదర సందర ఓ రమలదిరి కరమ సందరి కరమలద. Thank you Jesus, thank you Lord Father, thank you Master, thank you Master.
స్తోత్రం 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 స్తోత్రం. కృపాసత్య సంపూర్ణైన యేసయ్యా, నీ బంగారు పాదముల కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న తండ్రి. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు కాచి కాపాడి నీ కృపలో దాచి భద్రపరిచి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి ప్రభా ఏదైనా నీ సన్నిధిలో సజీవ లెక్కలను ఉంచినందుకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అవును ప్రభా, ఈ దినం ఎంతో మంది గతించిపోయినప్పటికీ అల్పులమైన మమ్మల్ని, అయోగ్యులమైన మమ్మల్ని తండ్రి ప్రేమించి మాకు దినం ఇచ్చారయ్యా. అందును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న తండ్రి. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా ఈ రీతిగా తండ్రి కూడుకొని తండ్రి అయా మీ సన్నిధిలో చేరి ప్రభా ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అవును ప్రభా, శక్తి చేత కాక బలం చేత కాకనైనా అయా కేవలం నీ ఆత్మ మూలంగా మీరు జరిగించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అవును ప్రభా, ఇంతవరకునైనా పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, వాయిద్యాల ద్వారా తండ్రి అయా నీ నామాన్ని మహిమపరచుటకు అయ్యా మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు ఆరాధన తండ్రి అయా మీ నామాన్ని మహిమకరంగా అయా మీరే దీవెనకరంగా జరిగించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభా. అయా రాలని బిడ్డలుగా త్వరగా నీ పాసానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయనా. అయ్యా వచ్చిన బిడ్డలు మీరు ఆశ్రయించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. 3 సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఆశీర్వదించండి, దీవించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం నైనా. 3 సంఘాల్లో జరుగుతున్న ఆరాధనలు ప్రభా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయా 3 సంఘాల సంఘ సరిహద్దులు శాలపరుస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అనేక నూతన ఆత్మలు మీరు నింపుతున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయా నూతన కుటుంబాలను తండోపతండాలుగా మీరు తీసుకొస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయా 3 సంఘాలకు వస్తున్న ప్రతి కుటుంబరాన్ని అయా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచె, మీ కాపుదల వేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా ప్రతి కుటుంబం పరాక్రమశాలి మినిస్ట్రీస్ లో అయా మీ సాక్షులుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి కుటుంబం ఆత్మీయంగా, ఆర్థికంగా ప్రభా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయా అనేక ఆత్మలు నడిపించండి, అయా గుంపులు గుంపులుగా నడిపించండి, అనేక రకాలుగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి నైనా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అయా నూతన మందిరం తండ్రి కట్టబడలాగున కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. నూతన మందిరానికి కావాల్సిన సమస్త ఈవులను తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మీ దాసుడు ప్రభా మీ పక్షం నిలబడుచుండగా తండ్రి మీ సిలువ చాటున మరుగు చేసుకోండి ప్రభా. అయా మీ నోటి పొరగా మీరు వాడుకోండి తండ్రి. అయా మీ దాసుడి నోట మీ మాట ఉంచి తండ్రి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయనా. అవును తండ్రి, మీ వాక్కులు 2 అంచులు గల వాడిగల ఖడ్గమంటున్నావు నా ప్రభా. అట్టి ఖడ్గమంటి వాక్యం ద్వారా తండ్రి మీ దాసుని ద్వారా మాతోనే మీరు మాట్లాడండి అయ్యా. తండ్రి నిలబడుతున్నది మీ దాసుడునైనా. అయా మీ దాసుల్లో మీరండి మాతో మాట్లాడండి ప్రభా. అయా వినే మనసు, గ్రహించే మనసు, అయా సమర్థించే మనసు అయా మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. విని విడిచిపెట్టే వారిగా మేము ఉండక ప్రభా మా హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మీకు వందనాలు స్తోత్రాలు నైనా. ఇదిగోనైనా మీ దాసుడు వాక్యం చెప్తుండగా వాక్యానికి, సంఘానికి, సేవకులకి అయా వ్యతిరేకంగా పనిచేస్తున్న అయా వ్యతిరేకతను యేసు నామంలో లయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇంతవరకు ఆరాధన మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని మహా గొప్పగా కృపని, కనికరాన్ని, ఆయన దయని, వాత్సల్యతను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి
పొడిగించిన ఆయుష్కాలాన్ని బట్టి, చూపిన ప్రేమను బట్టి, నడిపించిన విధానాన్ని బట్టి మన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. తరతరములు యుగ యుగాలు ఆయన నామమే హెచ్చింపబడును గాక. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతోమందికి లేని అవకాశాన్ని, ఎంతోమందికి లేని ధన్యతని, ఎంతోమందికి లేని ఈ కృపని దేవుడు మనకు అనుగ్రహించి మనం ఆశీర్వదించాడు. కోరహు కుమారులు ఒక మాట అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అని కోరహు కుమారులు మాట్లాడుతూ ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతుందో అలాగే వారి ప్రాణములు దేవుని కొరకు తృష్ణగొనుచున్నాయంట. దేవుని కొరకు పరితపిస్తుంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణకొనుచుంది అని వారు మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదనా, దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడేదనా అని కోరహు కుమారులు ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి రావాలి, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో నన్ను నేను కనపరుచుకోవాలి అని ఆశతో వారు దేవుని సన్నిధానానికి పరుగులు తీస్తున్నారు అని కోరహు కుమారులు వారు రచించిన కీర్తనలో రాసి ఉంచారు. కాబట్టి దేవుని సన్నిధికి వారు రావాలని, దేవుని సన్నిధికి పరుగులెత్తాలని, దేవుని సన్నిధానంలో వారు కనపడాలని దేవుని బిడ్డలారా వారు ఆశపడ్డారు, తృష్ణగొనుచున్నారు. కాబట్టే వారి తండ్రి కోరాహు దేవునికి దైవజనునికి వ్యతిరేకమైన క్రియను జరిగించి మరి ప్రాణముతోనే అతని భూమి మింగివేసిన అతని కుమారులు మాత్రం దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకొని బైబిల్ గ్రంథంలో ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించినట్లుగా మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమించే వారికి, దేవుని సన్నిధానానికి పరుగులెత్తుకుంటూ వచ్చేవారికి, దేవుని సన్నిధిని ఆశతో దేవుని సన్నిధికి వచ్చే వారి విషయమై దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ అలాంటి బిడ్డలని, అలాంటి వారిని దేవుడు మరచిపోడు. నా ప్రాణమా నువ్వేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని ఈ భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనకందరికి ఉండాల్సిన ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధి కొరకు పరుగులెత్తే ఆశ దేవుడు మన హృదయాల్లో కలగజేయును గాక. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానంలో కనపడుదునా అన్న ఆశ మన గుండెల్లో మన దేవుడు కలిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వస్తాయని, అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వస్తాయని, మనిషి సుఖానుభవానికి అలవాటు పడతాడని విన్నారా. అలాగే భక్తిలోను దేవుని మీద ప్రేమలోను చల్లారిపోయే వారిగా తయారవుతారని, అలాగే స్వార్థపరులుగా మార్చబడతారని, అలాగే మరి భక్తి చేస్తూ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారని, ఒక మాటలో చెప్పాలంటే దేవుని కృపకు పాత్రులుగా కాకుండా అపాత్రులుగా అంత్యదినాల్లో ప్రజలు ఉంటారని దేవుని లేఖనం సెలవిచ్చినట్టుగానే నా దేవుని బిడ్డలారా, మరి అంత్యదినాలలో ప్రజలలో ఉన్న భక్తి, విశ్వాసం, ఆత్మీయత చల్లారిపోయే దినాలు నేటి దినాన. లోకం బహు భయంకరంగా ఉంది. పాపం విచ్చలవిడిగా నా దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉంది. బహు భయంకరమైన ఆకర్షణలు. శక్యమైతే దేవుని సన్నిధిలో మంచి శ్రేష్టమైన విశ్వాసురాండ్రుగా భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉన్న వారిని సైతము లోక సంబంధమైన ఆకర్షణ బహువేగంగా వారిని ఆకర్షిస్తూ నాశనం వైపు, పాపం వైపు, కీడు వైపు, నరకం వైపు
మరి అనేక మంది భక్తురాండ్రున్న విశ్వాసులను ఈడ్చుకెళ్ళేటంతగా లోకంలో ఆకర్షణ ఉంది. కాబట్టి నా దేవుని పిల్లలుగా మనము మన జీవితాలన్నీ మన ఆత్మీయతను సరిచూసుకొని ఆయన సన్నిధిలో నిర్దోషులముగా కనపడదుము గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్నిటికీ విడువని దేవుడు, మరువని దేవుడు, మరచిపోని దేవుడు. ఆయన అన్యాయం చేయట అసంభవం అని రాయబడింది. అంటే ఆయన సన్నిధిని మనం ప్రేమిస్తా, ఆయన సన్నిధిలో మనం ఉంటా, ఆయన సన్నిధానంలో మనం క్రమము తప్పక గడుపుతా, లోక సంబంధమైన జీవితాన్ని సంపూర్ణంగా సిలివేసి ఒక నిర్దోషమైన పవిత్రమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఆయన సన్నిధానాన్ని ఆశ్రయించిన వారిని, అలాంటి వారిని మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడైతే కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు మన గుడారాలను వర్ధిల్ల చేయునుగాక. బైబిల్ చదువుదాం. ఒక మాట చదువుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. 2వ రాజులు 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయుదుము అని ఆ దైవజనుతో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షముననున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చదవబడిన ఆ లేఖన భాగం అర్థమయ్యే రీతిలో దేవుడు మనతో మాట్లాడును గాక. ఇజ్రాయేలు రాజు తన దేశాన్ని కాపాడుకుంటూ, తన సైన్య సమూహాన్ని కాపాడుకుంటూ, తన దేశం మీదకి ఎలాంటి శ్రమ, కష్టం, యుద్ధం, సమస్య రానివ్వకుండా ఇజ్రాయేలు రాజు తన దేశాన్ని కాపాడుకుంటున్న దినాలవి. సిరియా దేశానికి సంబంధించిన రాజు ఎలాగైనా సరే ఇజ్రాయేలుతో, పాప క్లోజ్ చేయండి, ఇంటికెళ్ళి చదువుకోండి. సిరియా దేశానికి సంబంధించిన రాజు ఎలాగైనా సరే ఇజ్రాయేలు రాజుతో యుద్ధం చేసి ఆ ప్రజలను ఓడించాలి అని కుయుక్తితో ఇజ్రాయేలు రాజుకు కానీ సైనికులు కానీ దేశానికి కానీ తెలియకుండా మాటుగాండ్రను రహస్య సైనికులను పంపించి అర్ధరాత్రి ఎవరికి తెలియకున్నట్లు ఇజ్రాయేలు దేశాన్ని పాడు చేయాలని తన సైనికులను ఇజ్రాయేలు దేశం మీదకి పంపించడం జరుగుతుంది. మరి సంగతి రాజుకు అర్థం కాదు. అయితే ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరే ఎలీషా ప్రవక్త. ఏం పేరు? ఎలీషా ప్రవక్త. ఈ సిరియా దేశానికి సంబంధించిన ఈ రాజు ఇజ్రాయేలు దేశాన్ని పాడు చేద్దామని, యుద్ధం చేద్దామని, ప్రజలను ఓడిద్దామని, ఎప్పుడు యుద్ధం చేయాలని రహస్యంగా సైనికులను పంపించి ఇజ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టిన వెంటనే ఈ వర్తమానము ఎలీషా అనే దైవజనుడు ఇజ్రాయేల్ రాజుని పిలువనపించి, ఇదిగో పలానా సిరియా దేశానికి సంబంధించిన రాజు నీతో యుద్ధము చేయాలని రహస్యంగా సైనికులను పెట్టాడు, జాగ్రత్త, సైనికులు కాపాడుకో అని తెలియజేస్తూ ఉంటాడు. అలా 2-3 సార్లు రహస్యంగా ఇజ్రాయేల్ దేశంతో యుద్ధం చేద్దామని సిరియా రాజు 2-3 సార్లు ప్రయత్నిస్తే
ఈ 2-3 సార్లు సిరియా సైనికులను కనిపెట్టి మరి వారు చేసిన కుయుక్తిని పసిగట్టి తన సైనికులు తన దేశాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటాడు ఇజ్రాయేల్ రాజు. అప్పుడు సిరియా దేశం సంబంధించిన రాజు డౌట్ వస్తుంది, మనలో ఎవరో ఒకరు ఇజ్రాయేల్ దేశం పక్షాన ఉన్నారు. మనం చేసే ప్రతి ప్లాన్, మనం చేసే ప్రతి ఆలోచన ఎలా ఇజ్రాయెల్ రాజుకు తెలియపరచబడుతుంది? మీలో ఎవరో ఒకరు తెలియపరుస్తున్నారు, ఎవరు మీలో అని సిరియా రాజు తన సైనికులు ప్రశ్నించినప్పుడు అంతలో ఒక సైనికులు లేచి అంటాడు, అయ్యా రాజా, మేమెవరము ఇజ్రాయెల్ రాజు సమక్షంలో మేము లేము. అయితే జరుగుతున్న విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో ఒక రాజు ఉన్నాడు, షోమ్రోను పట్టణంలో ఒక రాజు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. ఈ ఎలీషా అనే దైవజనుడు ఎప్పటికప్పుడు మనం ఏం ప్లాన్ చేసినా, మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పటికప్పుడు ఆ దైవజనుడికి అర్థమవుతుంది. కాబట్టి ఆ దైవజనుడు తన రాజుకు సమాచారం ఇవ్వడం, రాజు తన దేశాన్ని సైనికులు కాపాడుకోవడం ఇలా జరుగుతుంది. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఆ దైవజనుడు ఆ ప్రాంతం మీద ఉన్నంత కాలము ఆ దేశాన్ని మనం ఏం చేయలేము రాజా అని సిరియా సైనికుడు ఒకడు మాట్లాడితే, అట్టయితే ముందు రాజును కాదు, ముందు ఆ దైవజనుడినే ప్లాన్ చేద్దాం, ముందు ఆ దైవజనుడినే మనం ప్లాన్ చేద్దామని చెప్పి దేవుని బిడ్డలారా రాజును దేశాన్ని పక్కన పెట్టి ముందు ఎలీషా అనే దైవజనుడు ఉన్న ఆ ఇంటి చుట్టూ రాత్రికి రాత్రి గుర్రాలు, రథాలు, సైన్య సమూహాన్ని పంపి ఆ ఇంటిని చుట్టుముట్టింపజేస్తాడు సిరియా రాజు. అప్పుడు మరి తెల్లవారినప్పుడు దైవజనుడి దగ్గర ఉంటాడు కదా అసిస్టెంట్ పాస్టర్, దైవజనుడి దగ్గర ఉండే పరిచారకుడు అసిస్టెంట్ పాస్టర్ బయటకు వచ్చి చూడంగానే అప్పుడు ఆ పనివాడికి ఎలీషా ఉన్న ఇంటి చుట్టూ, వారున్న ఇంటి చుట్టూ సిరియా సైనికులు, రథాలు, గుర్రాలు, బహుభయంకరమైన సర్వసైన్య సమూహం ఉండటం చూస్తాడు. చూసిన వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో దైవజనుడా, నా ఏలినవాడా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి మనం అని ఈ పనివాడు కేకలేస్తున్నప్పుడు దైవజనుడు ఏమైంది ఎందుకు అలా కేకలేస్తున్నావు అని అడిగితే అప్పుడు అంటాడు, మరి సిరియా దేశపు రాజు మన ఇంటి చుట్టూ గుర్రాలు, రథాలు, సైనికులను పెట్టి ముట్టడి వేయించాడు, మనల్ని తీసుకెళ్ళిపోదామని చెప్పి మరి సిరియా రాజు సైనికులు పంపించాడు. ఇదిగో మన గుడారం చుట్టూ సైనికులే ఉన్నారు, గుర్రాలు, రథాలు, కొన్ని వేల గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఎలా తప్పించుకోవాలి, ఎలా కాపాడబడాలి, ఎలా వీరి నుంచి బయటపడాలి, మనం సేఫ్టీ ప్లేస్ మనం ఏ విధంగా వెళ్ళిపోవాలి మనం అని ఈ పనివాడు కేకలేస్తూ ఉన్నప్పుడు అప్పుడు దైవజనుడు అంటాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభువా, యెహోవా, వీని కళ్ళు తెరువు అని ప్రార్థన చేయగానే, నా దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రార్థన చేయగానే పనివాడి కళ్ళు తెరవబడతాయి. పనివాడి కళ్ళు తెరవబడినప్పుడు అప్పుడు ఏం కనపడుతుంది, ఇప్పుడు వెళ్ళి చూడిపో అని దైవజనుడు పంపిస్తే కళ్ళు తెరవబడిన తర్వాత అక్కడికి వెళితే మరి వారున్న ఇంటి చుట్టూ పర్వతము, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, మరి ఆకాశపు దేవదూతలు, మరి వాడి గుడారం చుట్టూ కాపుదలగా సెక్యూరిటీగా ఉన్నట్టుగా ఈ పనివాడు చూస్తాడు. నా దేవుని బిడ్డలారా, వాడి కళ్ళు తెరవబడక మునుపు వాడికి ఎదురుగా ఉన్న సిరియా దేశపు సైనికులు, సైన్య సమూహాలు, గుర్రాలు, రథాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని పరిస్థితి ఏంటి, ఎలా బయటపడాలి, ఏ విధంగా మనం తప్పించుకోవాలి అని వాడు భయపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. దైవజనుడు ప్రార్థన చేసిన వెంటనే వాడి కళ్ళు తెరవబడతాయి. వాడి కళ్ళు తెరవబడిన వెంటనే ఇప్పుడు కనపడుతుంది వాడి కంటికి, ఇప్పుడు సిరియా సైనికులు కానీ, సిరియా దేశపు ఆ గుర్రాలు కానీ, రథాలు కానీ వాడి చుట్టూ కనిపించట్లేదు. ఇంకేం కనపడుతున్నాయి, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, దేవదూతలు, పర్వతము వారి చుట్టూ కాపలాగా ఉన్నట్లుగా ఆ పనివాడికి కనపడుతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, మన జీవితాల్లో కూడా
సమస్యలని, కష్టాలని, రోగాలని, ఇరుకులని, ఇబ్బందులని, వ్యతిరేకతలని, ప్రతికూలతలని, అప్పులని, బాధలని, ఇవే మనం చూస్తూ 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 సగం ఆయుష్కాలం గడిచిపోయింది, సగం జీవితం గడిచిపోయింది, సగం ఆయుష్కాలం గడిచిపోయింది, ఎన్నో దినాలు గతించిపోయాయి. అయితే నేటికి ఇప్పటికి కూడా ఈనాడు అనేక మంది దేవుని బిడ్డలు, అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దైవ సంబంధమైన పిల్లలు వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలని, వారి కంటి కనపడుతున్న కష్టాలని, వారి కంటి కనపడుతున్న రోగాలని, ఇరుకులని, ఇబ్బందులని ప్రజలు చూస్తూ ఈ పనివాడు ఏ విధంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎలా చేయాలి, దీని పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా బయటపడాలి, ఇప్పుడు మనం ఏం చేయదము అని ఆ పనివాడు అన్నట్లుగా అనేక మంది దేవుని ప్రజలు వారి జీవితంలో ఉన్న, వారి కుటుంబంలో ఉన్న, వారి జీవిత యాత్రలో ఉన్న ప్రతికూలతలను బట్టి, సమస్యలను బట్టి, శోధనలను బట్టి మనం ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా బయటపడాలి, దీని పరిస్థితి ఏంటి, ఏ విధంగా మనం లేవనెత్తబడాలి అని ఆలోచిస్తూ అనేక మంది క్రైస్తవులు భయపడుతూ, కంగారు పడిపోతూ, నా దేవుని బిడ్డలారా, ఆ కంగారు పడుతున్న వారిలో, ఆ భయపడుతున్న వారిలో నేను ఉన్నాను, మీరు ఉన్నారు, మనం అందరం ఉన్నాం. ఎన్నోసార్లు మన జీవితంలో వచ్చిన, మన మీదకి వచ్చిన అపాయాలను బట్టి, పెనుగాలులను బట్టి, శోధనలను బట్టి, నా దేవుని బిడ్డలారా, నేను కూడా ఎన్నోసార్లు బాధపడ్డాను, నేను కూడా ఎన్నోసార్లు భయపడ్డాను. ఇప్పుడు ఎలా చేయాలి, దానికి ఎలా చేయాలి, దీనికి ఎలా చేయాలి, దాన్ని ఎలా జయించాలి, దీన్ని ఎలా జయించాలి, ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఈ సమస్యలోంచి, ఈ పరిస్థితిలోంచి ఎలా బయటపడాలి అని ఎన్నోసార్లు ఆలోచించిన నేను, అలాగే మనందరి జీవితంలో మీరు కూడా ఎన్నోసార్లు మరి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి, ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా మేము బయట రావాలి, ఎలా తప్పించబడాలి, ఎలా మేము దీంట్లోంచి బయటపడాలి అని ఆలోచించిన వారము మనము ఈ పనివాడు ఎంతో మంది ఉన్నాం. అయితే దేవుని వాక్కు ఏం సెలవిస్తుందంటే, మరి దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, దైవజనుడు వాని కళ్ళు తెరవమని ప్రార్థన చేసినప్పుడు, నా దేవుని బిడ్డలారా, ఏం జరిగిందయ్యా అంటే, వాడి కళ్ళు తెరవబడిన తర్వాత ఇప్పుడు వాడి కళ్ళు వచ్చాయి. ఇప్పుడు వాడికి ఏమొచ్చాయి, కళ్ళు వచ్చాయి. అంటే ఇంతకుముందు వాడికి కళ్ళు లేవనే, ఇంతకుముందు వాడికి కళ్ళు లేవనే, అయ్యా వీడి కళ్ళు తెరువు ప్రభువా అని దైవజనుడు ప్రార్థన చేయడానికి గల కారణము అంటే వాడికి కళ్ళు లేవనే కానీ కాదు, వాడికి కళ్ళు లేవని కాదు. కానీ నా దేవుని బిడ్డలారా, అంతవరకు ఉన్న కళ్ళు సమస్యలు చూసే కళ్ళు, అంతవరకు ఉన్న కళ్ళు రోగాలు చూసే కళ్ళు, అంతవరకు ఉన్న కళ్ళు ఇరుకు ఇబ్బందులు చూసే కళ్ళు, మరి ఇప్పుడు వచ్చిన కళ్ళు సమస్యల కంటే, పరిస్థితుల కంటే, రోగాల కంటే, శోధనల కంటే గొప్పవాడైన దేవుని చూచే కళ్ళు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అది వరకు ఉన్న కళ్ళు ఎలాంటి కళ్ళు అంటే సమస్యల వైపు దృష్టి నిలిపే కళ్ళు. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు దైవజనుడు ప్రార్థన చేసిన వచ్చిన కళ్ళు సమస్యల్లో దేవుని కృపను, దేవుని శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూడగలిగిన కళ్ళు. కాబట్టి లేఖన భాగం మనకు అందరికీ తెలియపరచబడుతున్న విషయం ఏమిటంటే, మన జీవితాలలో మనము మన శ్రమల వైపు మన కన్ను చూసి పెట్టక, మన శ్రమల కంటే గొప్పవాడైన యేసయ్య వైపు మన కనులు ఉంచుదుముగాక, యేసయ్య వైపు మన కనులు తెరచుదుముగాక, యేసయ్య మీద మన కళ్ళు దృష్టి మనము పెట్టుదుము గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒకసారి బైబిల్ చదవండి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. చాలు, తలపైకెత్త. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిందంట. ఎవరు ఈ యుగ సంబంధమైన దేవత అంటే మన విరోధి అయిన అపవాది, మన శత్రువైన అపవాది, మనల్ని నరకానికి, నాశనానికి ఈడ్చుకెళ్ళాలనుకుంటున్న అపవాది, ఎలాగైనా సరే మనల్ని పడగొట్టి, ఎలాగైనా సరే మనల్ని పాడు చేసి, ఎలాగైనా సరే వాడు మనల్ని నాశనం చేసి,
వాడు వెళ్ళిన పాతాళానికి, వాడు వెళ్ళిన కటిక పిల్ల చీకట్లోనికి మనల్ని కూడా తీసుకెళ్లాలని కంకణం కట్టుకొని ఆర్నిశలు ప్రయాసపడుతూ మనకు విరోధంగా లేచిన అపవాది సాతాను శత్రువు ఈనాడు అనేకుల దేవుని ప్రజల జీవితాలకి, అనేకుల దైవ సంబంధమైన పిల్లలకి ఒక గుడ్డితనాన్ని వాడు కలగజేశాడంట. ఏంటి గుడ్డితనం అంటే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు ప్రకాశం వారి మీద ప్రకాశించకుండా నిమిత్తము, దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమ వారి మీద ప్రకాశించకుండా నిమిత్తము, దేవుని మహిమ వారు పొందుకొనకుండా నిమిత్తము, దేవుని మహిమను అనుభవించలేని, దేవుని కార్యాలు చూడలేని, దేవుని శక్తిని అర్థం చేసుకోలేని, దేవుని శక్తిని గ్రహించలేని, ఇంకా చెప్పాలంటే దేవుని కార్యాలు చూడలేని ఒక గుడ్డితనాన్ని మరి ఈనాడు సాతాను గారు అనేకులకు కలగజేసెను అని దైవజనుడు అయిన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే, ఈనాడు మనం అందరం మన దేవుని బిడ్డలారా, మన దేవుని కంటే మన సమస్యలను ఎక్కువ చూస్తాం, మన దేవుని యొక్క పరాక్రమం కంటే మన రోగాలను ఎక్కువ చూస్తాం, మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని కంటే మన ఇంట్లో ఉండే బాధలు ఎక్కువ చూస్తాం, మన దేవునికి ఉండే పరాక్రమ క్రియల కంటే మన కుటుంబంలో అనుదినం పడుతున్న బాధలు మనం ఎక్కువ చూస్తాం. బైబిల్ రాయబడింది, వారి ఎదుట ఎర్ర సముద్రాన్ని చీల్చిన వారి దేవుడైన యెహోవాను వారు మరిచిపోయారు అని రాయబడింది ఇశ్రాయేలు గురించి. అంటే ఇశ్రాయేలు జీవితాలలో దేవుడు అడుగడుగున ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యములు జరిగిస్తూ, వారి అవస్థలు తీరుస్తూ, వారి అక్కర్లు తీరుస్తూ, వారికి ఆహారం కావాలంటే దేవదూతలు భుజించే మన్నాను కురిపిస్తూ, వారికి దాహం కావాలంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తూ, వారికి మాంసం కావాలంటే సముద్రం నుంచి పూరేలు రప్పిస్తూ, ఇలా అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించుకుంటూ దేవుడు వారిని ఆ కానాలకు నడిపించుకుంటూ వెళ్ళిపోతే, అలాంటి వారి ముందు ఎన్నో మహా గొప్ప కార్యక్రమాలు, క్రియలు జరిగించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వారు మరచిపోయారు అని రాయబడింది. ఈరోజు ఇంతవరకు మనము సజీవులుగా, ఆరోగ్యవంతులుగా నడిపించబడుతూ వచ్చాం. ఎంతవరకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రోగాలున్నా నడిపించబడుతూనే వచ్చాం. ప్రతిరోజు అదెట్ట ఇదెట్ట అంటూనే ఉంటాం, కాలం గడిచిపోతూ ఉంది. ప్రతిరోజు బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, దినాలు గడిచిపోతున్నాయి. ఏదేమైనా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు నా జీవితంలో ఎదురైనా నేటికి మనము సాగిపోతూనే ఉన్నాం. నా దేవుని పిల్లరా, ఒక మాట చెప్తాను, గతించిన కాలాలలో, గతించిన దినాలలో, గతించిన సంవత్సరాలలో దేవుడు మన పట్ల ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యం జరిగించాడు. ఆయన ప్రేమగల దేవుడిగా, కనికరంగల దేవుడిగా, జాలిగల దేవుడిగా, ఆయన కృపా మహదేశం గల దేవుడిగా గతించిన ఏళ్లలో, మునుపు గతించిన దినాలలో, మరి కరోనా లాంటి భయంకరమైన టైంలో కూడా ఆయన ఉన్నతమైన వాడిగా, కృపగలవాడిగా, ప్రేమగలవాడిగా, దయగలవాడిగా మన జీవితంలో ఉండి ఆయన మన పట్ల గొప్ప కార్యములు జరిగించుటూ వచ్చాడు, నేరుగా జరిగిస్తూ వచ్చాడు. అయితే మనిషికి ఉండే ఒక దుర్గుణం ఏంటంటే, గతించిన కాలంలో దేవుడు చేసిన కార్యాలు, గతించిన దినాలలో దేవుడు చూపిన కృపను, నిన్నటి దినాన దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యకలాపాన్ని పక్కన పెట్టి ఈరోజు పడుతున్న బాధను బట్టి కూడా ఇప్పుడు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ మనం ఎన్నోసార్లు వస్తూ ఉన్నాం. కానీ ఏనాడు ఏమైనా ఆయన కృప ఆగిపోయిందా? ఏనాడైనా ఆయన బాహు సన్నగిలిందా? ఏనాడైనా ఆయన చేయి చాపకుండా మౌనంగా ఉన్నాడా? ఏనాడైనా ఇంతవరకు సహాయం చేయకుండా ఉండగలిగేనా? ఏనాడైనా మనల్ని పోషించకుండా ఉన్నాడా? ఏనాడైనా మన సమస్యలు తీర్చకుండా ఉన్నాడా? ఏనాడైనా మన రోగాలు తీర్చకుండా ఆయన ఉన్నాడా? లేడు. ఎన్నోసార్లు మనం అనుకుంటూనే ఉంటుంటాం, దినాలు గతించిపోతుంటాయి, సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి. అయితే గతించిపోయిన దినాలు అలా వెనక్కి తిరిగి చూస్తే ఆయన నమ్మకమైన దేవుడిగా మన జీవితాల్లో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. నేనేమంటానంటే, మరి గతించిన కాలంలో, గతించిన దినాలలో ఆయన చేసిన పరాక్రమ కార్యాలు, గొప్ప కార్యములు తలంచుకుంటూ, నిన్న చేసిన దేవుడు రేపు చేస్తాడు, మొన్న చేసిన దేవుడు ఈరోజు చేస్తాడు, పోయిన సంవత్సరంలో మా పట్ల అద్భుతాలు జరిగించిన దేవుడు నేటికి సజీవుడే అనే దేవుని యొక్క మహిమను, శక్తిని చూడగలిగిన ఒక విశ్వాసపు నేత్రాలు మన దేవుడు మనకు తెరవజేయునుగాక. హల్లెలూయా. కాబట్టి అలా దేవుని ప్రకాశాన్ని, దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని బాహువును చూడకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి, అంటే
ఈ నేత్రాలు కాదు, ఈ విశ్వాస సంబంధ నేత్రాలకి, ఆత్మీయ నేత్రాలకి సాతానుగాడు గుడ్డితనం కలగజేశాడు. కాబట్టే వీరు దేవుని చూడట్లేదు, దేవుని కృపను చూడట్లేదు. నిన్నటి దినాన, మొన్నటి దినాన, పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కరోనా టైంలో కాపాడిన దేవుని మర్చిపోయి నేటికి వారి కళ్ళ ఎదురు కనబడుతున్న సమస్యలు, రోగాలు చూస్తూనే ఉన్నారు. అంటే దేవుని మహిమను, ప్రకాశాన్ని చూడకూడనట్లు, గతించిన దినాల్లో దేవుడు చేసిన కార్యాలు చూడకుండానట్లు వారు కళ్ళ ఎదుట ఉంచిన ఆ సమస్యలనే చూసినట్లుగా సాతానుగాడు ఒక అంధత్వాన్ని కలగజేశాడు. నా దేవుని బిడ్డలారా, రాత్రి కాలం ముందు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఇంతవరకు మన జీవితాలు, మన బ్రతుకులు, మన సమస్యలు చూచుకుంటూ భయపడుతూ సాగిపోయాం. ఇక మీదట మన సమస్యల కంటే మన గొప్ప దేవుణ్ణి మనం చూడబోతున్నాం. చప్పలు కొడదాం గట్టిగా. ఇంతకాలము మన జీవితంలో నీడవల వెంటాడిన ప్రతికూలతలు, శ్రమలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు చూస్తూ భయపడుతూ మరి అవిశ్వాసంగా మాట్లాడుతూ, కృంగిపోతూ, సన్నగిలుతూ, పడిపోతూ, లేస్తూ, కంగారు పడుతూ బ్రతికాం. ఇక మీదట ఈ రోజు నుంచి మన సమస్యల కంటే, మన రోగాల కంటే, మన ఇబ్బందుల కంటే, మన ప్రతికూలతల కంటే మన దేవుడే గొప్పవాడని మన కళ్ళతో మనము చూడబోతున్నాము. హల్లెలూయా. నా దేవుని బిడ్డలు, ఈ లోకంలో మనకి శత్రువు కానీ, విరోధి కానీ, పడనివాడు కానీ ఎవ్వడు లేడు. ఈ భూమి మీద దేవుని పిల్లమైన మనకి, దేవుని బిడ్డలమైన మనకి, క్రైస్తవులమైన మనకి, మనకు విరోధులని, శత్రువులని, నాకు వాడంటే పడదని, వీడంటే పడదని, వాడు నచ్చడని, వీడు నచ్చడని బిడ్డరా ఎవరున్నారు ఈ లోకంలో? నేను ఒక మాట చెప్తా చూడండి. దేవుని బిడ్డలమైన మనకి శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సాతానుగాడే. దేవుని పిల్లమైన మనకి విరోధి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సాతానుగాడే. ఎందుకంటే పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి అంటున్నాడు, ఏలైనగా మనం పోరాడేది మనుషులతో కాదు, మనం యుద్ధం చేసేది, మనం పోరాడేది, మనం బాధలు అనుభవించేది, మన కష్టాలు పడుతున్నది, రేయింబోగులు మన సతమతమవుతూ మనము యుద్ధం చేస్తూ ప్రతిరోజు పోరాడుతుంది మనుషులతో కాదు. మనం అనుకుంటాం, ఆ మనిషి నన్ను బాధ పెడుతుంది, ఈ మనిషి ద్వారా నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆ మనిషి ద్వారా నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆ మనిషి, ఆ వ్యక్తిని చాలా బాధ పెడుతున్నాడు, వారి ద్వారా చాలా కృంగిపోయాడు, నన్ను చాలా మోసం చేశాడు అని అనుకుంటూ ఉంటాం బిడ్డలారా. కానీ వాక్యం చెబుతుంది, మనకు శత్రువులు, మనం పోరాడేది మనుషులు కానే కాదు, కానీ వాళ్ళని వాడుకొని క్రియ చేస్తున్న ఆకాశ మండలం మందున దురాత్మల సమూహాలే. ఈరోజు అనేకమైన ప్రజలను సాతానుగాడు వాడుకొని, సాతానుగాడు వారిలో చొరబడి, సాతాను చేతుల్లో వారు చిక్కించుకొని, సాతాను వాళ్ళలోకి దూరి అనేక మంది మనుషులలో దూరి మనల్ని బాధ పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రభాకరణ నన్ను బాధ పెడుతున్నాడు. అర్థం ఏంటి? ప్రభాకరణ నన్ను బాధ పెట్టట్లేదు, మరేంటి? ప్రభాకరణలో ఉన్న దురాత్మల సమూహాలను బాధ పెడుతున్నాయి. ఇప్పుడు మరియమ్మక్కను బాధ పెడుతుందంటే మరియమ్మక్కను బాధ పెట్టట్లేదు, మరి ఎవరు బాధ పెడుతున్నారు? మరియమ్మక్కను పట్టి పీడిస్తూ మరియమ్మక్కను పనిచేస్తున్న దురాత్మల సమూహాలు మనల్ని బాధ పెడుతున్నాయి. ఒకవేళ బిడ్డలు మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నారు అంటే మనం గమనించాలి, మనుషులు మనల్ని బాధ పెట్టట్లేదు, ఆ మనుషులలో ఉండి దురాత్మ అంధకార క్రియలు పనిచేస్తున్నాయి. అందుకనే పౌలు అంటాడు, మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలతో, ప్రస్తుత అంధకార లోకనాథ సంబంధులతో, సాతాను యొక్క శత్రువులతో, సాతాను సైన్య సమూహంతో మనం పోరాటం చేస్తున్నాము. ఎందుకని సాతాను గారితో మనకు పోరాటం? ఎందుకని అపవాదితో మనకు పోరాటం? ఎందుకని ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనకు పోరాటం? ఎందుకయ్యానంటే ఈ సాతాను గాడే మనల్ని పతనం చేయాలని, ఈ సాతాను గాడే మనకు గుడ్డితనం కలిగించాలని, ఈ సాతాను గాడే దేవుని కార్యాలు, దేవుని మేలులు, దేవుని యొక్క మహిమ మనం చూడకున్నట్లు వాడు మన కనులను, నేత్రాలను వాడు మూసివేశాడు. కాబట్టి తరతరాలు మన శత్రువు ఎవరంటే మన విరోధి అయిన అపవాది సాతానుగాడు. వీడే దేవుని కార్యాలు చూడకున్నట్లు నేత్రాలు మూసివేశాడు. మీకు ఇంకా క్లారిటీ చెప్తా చూడండి, తలపై ఇంకా బాగా చెప్తా మీకు. దేవుడు ఆదాము హవ్వను సృష్టించాడు కదా. ఆదాము హవ్వను దేవుడు సృష్టించిన తర్వాత మరి దేవుడు వారికి ఒక మహిమనిచ్చాడు. ఒక మహిమ వస్త్రం ఇచ్చాడు, విశ్వాసపు నేత్రాలు ఇచ్చాడు. ఈ విశ్వాసపు నేత్రాల ద్వారా, ఈ విశ్వాసపు దర్శనం ద్వారా, ఈ ఆత్మీయ నేత్రాల ద్వారా ఈ ఆదాము వాళ్ళు ప్రతిరోజు సల్లపుడి దినాన స్వయాన దేవుణ్ణి చూస్తూ ఉన్నారు, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, దేవునితో ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతిరోజు సల్లపుడి దినాన ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వస్తే మరి దేవునితో ఆదాము వాళ్ళు సహవాసం చేస్తూ, దేవునితో మాట్లాడుతూ,
దేవునితో మరి బాండింగ్ కలిగి జీవిస్తూ ఈ ఆదాము హవ్వలు ప్రతిరోజు ఇలా కాలాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మీరు గమనించండి, ఆదాము హవ్వను దేవుడు చేసిన తర్వాత మహిమ వస్త్రాలు, విశ్వాసపు నేత్రాలు వారికి దేవుడు తెరిచిన తర్వాత ఈ విశ్వాసపు నేత్రములతో ప్రతిరోజు వారు కన్నులారా దేవుని చూస్తున్నారు, దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం చేస్తూ కొనసాగుతున్నారు. అయితే ఎప్పుడైతే దేవుడు తినొద్దు అని చెప్పిన పండును తిన్నారో, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే దేవుడు ఆ పండు తినొద్దు, తింటే నిశ్చయంగా చేస్తావు అని దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు తినొద్దు అన్న పండును ఎప్పుడైతే వారు తిన్నారో బైబిల్ రాయబడింది, వారి కన్నులు తెరవబడను అని రాయబడింది. అదేంటది అంటే అంతవరకు వారి కన్నులు లేవా? దేవుడు తినొద్దు అని చెప్పిన ఆ పండు తిన్న తర్వాత, అంటే ఇంకా బాగా చెప్పాలంటే పాపం చేసిన తర్వాత, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత, దేవునికి విరోధంగా జీవించిన తర్వాత వారు ఎప్పుడైతే పాపం చేస్తారో, పాపం చేసిన వెంటనే వారి కన్నులు తెరవబడెను. అంటే అంతకుముందు వారి కన్నులు లేవా? అంతకుముందు వారి కళ్ళు ఉన్నాయి కాబట్టే కదా వారు తింటున్నారు, తిరుగుతున్నారు, చూస్తున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. మరేంటి వారి కన్నులు తెరవబడడం ఏంటి అని అంటే, నా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ సాతానుగాడు, ఈ సర్పం, ఈ అపవాది శత్రువు వీడు ఎప్పుడైతే వారిని మోసం చేసి దేవుడు తినొద్దు అని చెప్పిన పండును వాడు తినేటట్టు చేసి వారిని మోసంలోకి, కుయుక్తులోకి దించి వారి చేత సాతానుగాడు ఎప్పుడైతే పాపం చేపిస్తాడో అప్పుడు వారి శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడతాయి, ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడతాయి. ఎప్పుడైతే శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడతాయో వెంటనే వారు మేము దిగంబరులుగా ఉన్నామేంటి, వారికి సిగ్గు కలిగిందంట, వారికి సిగ్గు కలిగిందంట, అయ్యో మేము దిగంబరులుగా ఉన్నామేంటి అని వెంటనే వారు చెట్ల చాటుకు వెళ్ళి వారి మానానికి ఆకులు కప్పుకొని ఉన్నారు. వాళ్ళు దేవుడైన యెహోవా, ఆదామా ఎక్కడున్నావు అన్న వెంటనే, అయ్యా నీ స్వరం విని మేము దిగంబరులుగా ఉన్నామని తెలిసి మేము చెట్ల చాటున దాంకున్నామయ్యా అని ఆదాము జవాబిస్తాడు. అప్పుడు దేవుడు అడిగే ప్రశ్న, ఆదామా నువ్వు దిగంబరిగా ఉన్నావు నీకు తెలిపిన వాడెవడు? నువ్వు దిగంబరిగా ఉన్నావు అని నీకు తెలిపిన వాడెవడు? నేను నీకు విశ్వాస నేత్రాలు ఇచ్చాను, నేను నీకు మహిమ నేత్రాలు ఇచ్చాను, నేను నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి శరీర సంబంధమైన నేత్రాలు మూసివేసి ఆత్మ సంబంధమైన విశ్వాస నేత్రాలు, అంటే నన్ను చూడగలిగే, నా మహిమను చూడగలిగే, నా శక్తిని చూడగలిగే మహిమ నేత్రాలు నేను నీకు ఇచ్చాను కదా, మరి నువ్వేంటి దిగంబరిగా ఉన్నాను అంటున్నావేంటి? నువ్వు దిగంబరిగా ఉన్నావు అని తెలిపిన వాడెవడు అంటాడు. నేను తినొద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా? అప్పుడు ఆదాము అంటాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఇచ్చింది, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది, నేను తిన్నాను. తిన్న వెంటనే మా కళ్ళు తెరవబడ్డాయి, మా కళ్ళు తెరవబడ్డాయి. ఈ శరీర సంబంధ నేత్రములు ఎప్పుడు తెరవబడ్డాయో ఆత్మ సంబంధమైన నేత్రములు, అంటే దేవుని మహిమను చూడగలిగే నేత్రములు మూయబడ్డాయి. వెంటనే మాకు సిగ్గు కలిగింది, మేము దిగంబరులుగా ఉన్నాం, మేమేంటి ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నాం, దిగంబరుగా ఉన్నామేంటి మేమని మాకు సిగ్గేసి, సిగ్గు కలిగి దిగంబరులను తెలుసుకొని మేము దాంకున్నామయ్యా. బిడ్డలు మీకు తెలుసా, ఎప్పుడైతే వారు ఆత్మీయ నేత్రాలు కోల్పోయి శరీర సంబంధమైన నేత్రాలు వారు చూడడం, దిగంబరులుగా ఎప్పుడైతే వారు చూడడం ప్రారంభించారో ఆనాడు మొదలుకొని ఇక దేవుని కానీ, దేవుని మహిమను కానీ, దేవుని శక్తిని కానీ, దేవుని కృపను కానీ ప్రతిరోజు సల్లప్పుడు దినాన దేవుడు దిగి వచ్చి వారు సహవాసం చేస్తే ఆ దేవుని మహిమ ప్రకాశను చూడకున్నట్లు వారి అంతరంగ నేత్రాలు మూయబడ్డాయి, శరీర సంబంధ నేత్రాలు తెరవబడ్డాయి. కాబట్టి మేము పాపులము, దిగంబరులము, మాకు సిగ్గు కలుగుతుందని వారి నేత్రాలతో, బాహ్య నేత్రాలతో వారిని చూస్తూ ఆత్మీయ నేత్రాలతో మూయబడిన తర్వాత ఇంకెన్నడూ వారు దేవుని మహిమను చూడలేదు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పాపం మన అంతరంగ నేత్రాలను మూసివేసి మన బాహ్య సంబంధమైన కళ్ళు తెరిపింపజేస్తుంది. అవిధేయత, పాపము, లోకము, లోక సంబంధమైన జీవితము, ఆజ్ఞ అతిక్రమము, అవిధేయత, పాపము, ఇష్టానుసరణ బ్రతుకు, పాపపు బ్రతుకు ఏం చేస్తుందంటే నేత్రాలు మూసివేస్తాయి. ఏ నేత్రాలు? ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడతాయి. ఒక వ్యక్తి పాపములు మునిగి తేలుతూ ఉంటే వాడికి ఆత్మ సంబంధమైన విశ్వాస నేత్రాలు ఉండవు. ఒక వ్యక్తి పాపములు మునిగి తేలుతూ ఉంటే వాడికి విశ్వాస నేత్రాలు కనపడవు. మరికి ఏం కనపడుతుంది? వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి వాడి శరీర సంబంధమైన కళ్ళు తెరబడుతున్నాయి. కాబట్టి ఈ శరీర సంబంధమైన కళ్ళు తెరబడిన తర్వాత, ఆత్మీయ నేత్రాలు మూయబడిన తర్వాత దేవుని కార్యాలు, దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని కృప వాడికి కనపడదు. ఇంకా
అందుకనే యుగ సంబంధమైన దేవత వారి నేత్రాలు మూసివేసింది. ఎలా? పాపం ద్వారా, అపవిత్రత ద్వారా, అవిధేయత ద్వారా యుగ సంబంధమైన దేవత వారి యొక్క నేత్రాలు మూసివేస్తే ఇంకా వారికి దేవుడు కానీ, మహిమ కానీ, శక్తి కానీ, దేవుని కార్యాలు కానీ, దేవుని ఔన్నత్యం కానీ, దేవుని మంచితనం కానీ కనపడకుండా వాడి శ్రమలు, వాడి రోగాలు, వాడి కష్టాలు, వాడి బాధలు, వాడి ఇరుకులు, ఇబ్బందులు ఇవే కనపడుతున్నాయి. ఆత్మ సంబంధమైన నేత్రములు తెరబడిన వాడికి సమస్యల కంటే దేవుని కృపను చూస్తాడు. సాతాను చేతిలో చిక్కుకొని సాతాను వల్ల పడిపోయి అవిధేయులుగా, పాపులుగా పాపం చేస్తూ లోకానుసారంగా బ్రతుకుతున్న వారికి ఆత్మ సంబంధమైన నేత్రాలు ముయ్యబడి శరీర సంబంధ నేత్రాలు తెరవబడతాయి. ఈ శరీర సంబంధ నేత్రాలు తెరవబడితే ఇంకా ఈ కళ్ళతో ఏవి కనపడతాయి అవే చూస్తుంటాం. ఇంకా మనం పనివాడు శరీర సంబంధమైన నేత్రాలతో వాడి ముందు ఉన్న శత్రువులను, సైనికులను చూస్తున్నాడు. దైవజనుడైన ఎలీషా ఆత్మీయ నేత్రాలతో వారి చుట్టూ ఉండే అగ్ని రథాలు, గుర్రాలు, సర్వ సైన్య సమూహము, కోట్ల కొలది దేవదూతలను చూస్తున్నాడు. అంటే దైవజనుడి యొక్క నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి సమస్యల కంటే, మరి శత్రువుల కంటే, సోదరుల కంటే గొప్పడైన దేవుని మహిమను దైవజనుడు చూస్తున్నాడు. పనివాడికి వాడి సమస్యలు, వాడి కష్టాలు, వాడి ఎదురు కూడా శత్రువులనే చూస్తున్నాడు. అతని కళ్ళు తెరవబడ్డాయి, వీడి కళ్ళు మూయబడ్డాయి. కారణం ఏంటంటే ఇతను మరి దేవుని నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు కలిగిన వాడు. ఇతడు శరీర సంబంధమైన నేత్రాలు కలిగిన వాడు. ఎందుకంటే వీడు అవిధేయుడిగా మరి బాహ్య సంబంధ నేత్రాలు వాడికి మూయబడ్డాయి కాబట్టి, అంతరంగ సంబంధ నేత్రాలు మూయబడ్డాయి కాబట్టి, ఈ నేత్రాలే వాడికి ఉన్నాయి కాబట్టి ఈ కంటికి ఏది కనపడుతుందో అదే వాడు చూస్తూ ఉన్నాడు. అంటే పాపం చేయవారు ఎవ్వరు కూడా దేవుని శక్తిని చూడలేరు. అవిధేయులుగా జీవించే వారు ఎవరు కూడా దేవుని మహిమను అనుభవించలేరు. మరి నా దేవుని బిడ్డలు లోకానుసారముగా, వారికి ఇష్టానుసారంగా బ్రతికేవారు లోక సంబంధమైన జీవితంలో, పాప సంబంధమైన జీవితంలో, అవిధేయత కలిగిన జీవితంలో, తిరుగుబాటు కలిగిన జీవితంలో, మరి దేవుని దుఃఖపెట్టే, బాధ పెట్టగలిగిన జీవితంలో ఇలాంటి జీవితం జీవించే వారికి మరి దేవుని శక్తిని, దేవుని కృపను, దేవుని బాహుబలాన్ని, దేవుని మంచితనాన్ని చూడగలిగే నేత్రాలు ఉండవు. ఎందుకంటే ఆ సర్పము ఏ విధంగా ఆదాము నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మూసివేసి శరీర నేత్రాలు తెరిచాడో, నా దేవుని బిడ్డలారా, ఆ నేత్రాలు తెరపడిన తర్వాత మేము దిగంబరులమే, మాకు సిగ్గు కలుగుతుంది, అయ్యో మేమేంటి దిగంబరులుగా ఉన్నచ్చి మేము ఇంత అసహ్యంగా ఉన్నామేంటి అని చెట్ల సామకంలో దాక్కుంటున్నారు వాళ్ళు. అంటాడు కదా దేవుడు, అసలు నువ్వు దిగంబరిగా ఉన్నా నీకు తెలిపిన వాడు ఎవడు? అసలు ఆదామా నువ్వు దిగంబరి కాదు కదా, నేను నీకు మహిమ అవసరాలు ఇచ్చాను కదా, నేను నీకు మహిమ నేత్రాలు ఇచ్చాను కదా, విశ్వాసం నేత్రముతో నన్ను చూడగలిగే, నా స్థాయిని చూడగలిగే నేత్రాలు నీకు ఇచ్చాను కదా, అవి ఏమైపోయినాయి? అవి కోల్పోయినాయి ప్రభువా. ఎలా కోల్పోయినాయి? తినొద్దని చెప్పిన పండు తిన్నాను ప్రభువా. తిన్న వెంటనే ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, శరీర నేత్రాలు తెరవబడ్డాయి. కాబట్టి దిగంబర్లమని, సిగ్గు కలుగుతుందని వారి స్థితిని చూసి వారు దౌర్భాగ్యమైన స్థితిలో వారు మారిపోయారు. సేమ్ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి దేవుని మహిమ ప్రకాశం చూడకుండా నిమిత్తము మరి వారికి గుడ్డితనము కలగజేసెను. కాబట్టి ఈరోజు మనమందరం ప్రభుతో చెప్పాల్సిన ఒకే ఒక మాట, ప్రభువా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరువుమో. అయ్యా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. మా పితరుల కాలంలో, దైవజనుడైన మోషే కాలంలో, దైవజనుడు యెహోషువ కాలంలో, ఇదిగో మీకు నమ్మకస్తున్న యోసేపు కాలంలో, పితరులందరూ మా ముందు నడిచిన వారి మరి ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఎంతో మంది మా పితరుల జీవితాలలో ఆశ్చర్యమైన కార్యములు నీవు దేవా జరిగించావు. కాబట్టి మా పితరుల కాలంలో చూడగలిగిన ఆశ్చర్యమైన సంగతులు మేము కూడా చూసినట్లు దయచేసి మా కన్నులు తెరువుము అని మనం ప్రార్థన చేయదుముగాక. హల్లెలూయా. దావీదు అదే ప్రార్థన చేస్తాడు బిడ్డారా, దావీదు అదే ప్రార్థన చేస్తాడు. యెహోవా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరవండి దేవా అని దైవజనుడు దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు. అంటే ఎప్పుడైతే మన నేత్రం తెరబడతాయో, విశ్వాసము నేత్రం తెరబడతాయో, ఆత్మ సంబంధమైన నేత్రములతో మనం చూస్తామో, ఆత్మ సంబంధమైన నేత్రాలు మనం కలిగి జీవిస్తామో, అప్పుడు మన సమస్యలు చూడము, మన కష్టాలు చూడము, మన రోగాలు చూడము, మన బాధలు చూడము, మన అప్పులు చూడము, మన సమస్యల కంటే, రోగాల కంటే, అప్పుల కంటే గొప్పడైన మన దేవుణ్ణి మనం చూస్తాము. మన దేవుణ్ణే మనం చూస్తాము, మన దేవుని కార్యాలు మనం చూస్తాం, మన దేవుని శక్తి మనం చూస్తాం.
తలపైకెత్తండి. ఒకరోజు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు శిష్యులందరిని పిలిచి, పేతురు, యాకోబు, యోహాను, రండి మీరందరూ అని చెప్పి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, మరి యెరూషలేములో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసయ్య శిష్యులు ప్రశ్న వేస్తాడు. యెరూషలేములో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యులను ప్రభు అడిగితే శిష్యులు అంటారు, అయ్యా నీ గురించి రకరకాలు అనుకుంటున్నారయ్యా. కొంతమంది బాప్తిస్మ యోహాను చనిపోయాడు కదా, చనిపోయిన యోహాను మరలా నీ ద్వారా పుట్టాడని నువ్వు యోహాను అని అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది, అయ్యా నిన్ను కొంతమంది ఏలియా అనుకుంటున్నారయ్యా. అవునా? అవును. మరి ఇంకా కొంతమంది, అయ్యా నిన్ను కొంతమంది ఎలీషా అనుకుంటున్నారయ్యా. అవునా? ఇంకేమనుకుంటున్నారు? కొంతమంది నువ్వు ప్రవక్తవని, నువ్వు ఏలియావని, మరి పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్తగా మన తిరిగి వచ్చాడని, ఇలా నీ గురించి రకరకాలు అనుకుంటున్నారయ్యా అని శిష్యులు యేసుతో సమాధానం చెప్తారు. అప్పుడు ఆయన అంటాడు, సరే వారైతే ఏలియానో ఎలీషానో ప్రవక్తనో ఇంకోటనో అనుకుంటూ ఉన్నారు, ఇంతకు మీరేమనుకుంటున్నారు నా గురించి? ఇంతకీ శిష్యులారా మీరు నన్నేమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, వెంటనే పేతురు లేచి, అయ్యా నీవు దేవుని కుమారుడవైన సజీవుడవైన క్రీస్తువు నీవు అని పేతురు సమాధానం ఇస్తాడు. చూడండి బిడ్డలారా, మరి అంతవరకు నా గురించి ఏమనుకుంటారు యెరూషలేములో ప్రజలు అంటే, మరి కొంతమంది ఏలియా అని, కొంతమంది ఎలీషా అని, కొంతమంది ప్రవక్తలని నీ గురించి అనుకుంటున్నారా అని చెప్పిన శిష్యుల్లో ఒకరైన పేతురు, మరి వాళ్ళ సంగతి ఏమో పక్కన పెట్టు, ఇంతకు నీ సంగతి ఏంటి చెప్పాల్సిన, ఇంతకు శిష్యులారా మీ సంగతి ఏంటి? వాళ్ళు ఎలాగైనా అనుకున్నారు, నాకు అనవసరం. ఇంతకు నన్ను వెంబడించే, నన్ను అనుసరించే, నా మందిరానికి వచ్చే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే అందరూ మౌనంగా ఉన్నారు. పేతురు ఒక్కడు లేచి, నీవు దేవుని కుమారుడవైన సజీవుడవైన క్రీస్తువు నీవు అని పేతురు సమాధానం ఇస్తాడు. అంటే ప్రభు అంటాడు, శబాస్ పేతురు, నువ్వు ధన్యుడవు. సీమోను, నువ్వు ధన్యుడవు. పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ, పరలోకమందు నా తండ్రి నీ నేత్రములు తెరిపిస్తేనే కానీ ఇది నీకు అర్థం కాలేదు. కాబట్టి ఇక మీదట పేతురు అనే బండ మీద ఈ సంఘాన్ని కడతాను. పేతురు నీ మీదే, ఇదిగో నా సంఘాన్ని కడతాను. పేతురు అనే బండ మీద నా సంఘాన్ని కడతాను. పాతాళ లోక ద్వారాల నీ ఎదురు నిలవనేరవు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో దాన్ని బంధిస్తాను. పరలోకంలో నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో పరలోకంలో దాన్ని విప్పుతాను. టోటల్గా నువ్వు ఏం ప్రార్థన చేస్తావో, నువ్వు ఏం అడుగుతావో, నువ్వు ఏం చేస్తావో, నువ్వేం చేసి నేను ఆమేన్ అని పరలోకంలో అంటాను నేను. కాబట్టి నీ మీదే నా సంఘాన్ని కట్టబోతున్నాను అని దేవుడు పేతురుతో మాట్లాడడం జరుగుతుంది. గమనించండి బిడ్డలారా, శిష్యులందరూ కాముగా ఉన్నారు, కానీ పేతురు ఒక్కడు అంటాడు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని. అంటే మిగతా వాళ్ళందరికీ అర్థం కానిది పేతురుకి అర్థం ఏంటేంటి? ఇతను దేవుని కుమారుడైన క్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయన దేవుని కుమారుడైన, మరి సజీవుడైన క్రీస్తు. ఈయన లోక పాపము మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లైన, మరి భూమిని ఆకాశాన్ని తన జనత కొలవ చేయగల శక్తి గల దేవుడైన, శూన్యముల సృష్టిని వేలాల చేయగలిగిన దేవుడైన, తన ప్రజల కొరకు అవసరమైతే సముద్రాలను రహదారిగా మార్చగల దేవుడైన, తన ప్రజలకు అవసరమైతే పరలోకము నుంచి మన్నాను కురిపించగలిగిన దేవుడైన అని పేతురుకు మాత్రం అర్థమైంది. కాబట్టి ప్రభు అంటాడు, పేతురు అని ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. మరి మిగతా వాళ్ళకి ఏమైంది? వారి నేత్రములు మోయబడ్డాయి, పేతురు నేత్రములు తెరవబడ్డాయి. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే మనకు విశ్వాసపు నేత్రాలు కావాలంటున్నా. నేను నా ప్రభు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, దేవుడి మీతో చెప్పమని నన్ను ప్రేరేపిస్తున్న మాట ఏంటంటే, దేవుడు నాతో చెప్పమని నన్ను ప్రేరేపిస్తున్న మాట ఏంటంటే, ఇంతవరకు మరి బాహ్య సంబంధమైన నేత్రాలతో సమస్యలు చూస్తున్నాం, ఇంతవరకు బాహ్య సంబంధమైన నేత్రాలతో కష్టాలు చూస్తున్నాం, ఇంతవరకు బాహ్య సంబంధమైన నేత్రాలతో బాధలు చూస్తున్నాం. అయితే ఇక మీదట సమస్యల కంటే, బాధల కంటే, మరి అవమానాల కంటే, అప్పుల కంటే, రోగాల కంటే గొప్పడైన యేసయ్యను మనం చూచుదుము గాక, యేసయ్య శక్తి మనం అనుగ్రహించుదుము గాక, యేసయ్య మహిమతో నింపబడుదుము గాక, యేసయ్య ప్రకాశముతో నింపబడుదుము గాక, యేసయ్య కార్యాలు చూడగలిగే శక్తి మన దేవుడు మనకు అనుగ్రహించును గాక.
నేను అంటాను, ఎవరైతే అలాంటి విశ్వాసపు నేత్రములతో, ఎవరైతే అలాంటి ఆత్మ సంబంధమైన నేత్రములతో దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని కార్యాలను, దేవుని ప్రభావాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని కృపను, దేవుని కెపాసిటీని ఎంతమంది అయితే ఎరిగి ఆ దేవుని శక్తిని గ్రహించుకుంటారో వారందరూ నా దేవుడు బండగా నిలబెట్టబోతున్నాడు. వారందరూ దేవుడు బలమైన సాక్షులుగా, పాత్రులుగా నా దేవుడు వాడుకోబోతున్నాడు. వారి ద్వారా పరలోక రాజ్యాన్ని దేవుడు భూమి మీద కట్టబోతున్నాడు. అలాంటి వారిని దేవుడు శ్రేష్టమైన పాత్రలకు భూమి మీద వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలంటే, అయ్యా అయ్యా మా కన్నులు తెరవండి ప్రభువా, మా నేత్రాలు తెరవండి ప్రభువా. దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఎంతో ప్రేమ గలవాడు. దేవుడు ఎలాంటి వారిని సరే క్షమించగలిగే సత్తా గలవాడు. దేవుడు ఎటువంటి వారిని సైతము క్షమించి ఆయన బిడ్డలుగా చేర్చగలిగే కృప గలవాడు. దేవుడు ఎంతటి దుర్మార్గులు, ఎంతటి ద్రోహులైనా, ఎంతటి పాపులైనా, ఎంతటి నీచులైనా, ఎంతటి అవిధేయులైనా ఆయనకు అప్పగించుకుంటే, ఆయనకు లోబడితే, ఆయన సరెండర్ అయితే అలాంటి వారిని క్షమించి మన్నించి ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టగల గొప్ప దేవుడు, ఏకైక ప్రేమ గల దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. అయితే ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ రోజు నుంచి మనలో ఒక మార్పు కలగాలి. ఈ రోజు నుంచి మనకు ఆలోచన విధానం మారిపోవాలి. ఏంటి ఆలోచన అంటే, మన దేవుని శక్తిని చూడగలిగే విశ్వాసపు నేత్రాలు మనం కలిగి ఉండాలి. విశ్వాస మూలముగా మనం జీవించే వారముగా మనం ఉండాలి. బైబిల్ ఒక మాట రాయబడింది, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నువ్వు నీతిమంతులు అయితే, దేవుని పిల్లలమైతే, నీతిమంతులు అంటే ఎవరు? వారంలో 5 రోజులు ఉపవాసం ఉండి, రోజు 3 గంటలు ప్రార్థన చేసి, వారంలో 5 రోజులు ఉపవాసం ఉండి రోజు 3 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు నీతిమంతులు కాదు. ఆయన రక్తము చేత కడగబడ్డ వారందరూ నీతిమంతులే. మనం నీతిమంతులమైతే, దేవుని పిల్లలమైతే, నా దేవుని పిల్లలారా, మనము విశ్వాస మూలంగా మనం జీవించుదాము గాక. విశ్వాసపు భాషను మనం నేర్చుకుందాము గాక. విశ్వాసంతో బ్రతకడం మనం అలవాటు చేసుకుందాము గాక. మన జీవితంలో ఎదురవుతున్న మరి వాటి విషయమై, మన జీవితంలో అనుభవిస్తున్న వాటి విషయమై, మన కుటుంబ పరిస్థితి నిమిత్తమై మనం చేయాల్సిన ఒకే ఒకటి, మన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి, మన కుటుంబంలో ఉన్న స్థితిగతిని బట్టి దాని గురించి ఆలోచించకుండా, ఆ కుటుంబంలో ఉన్న స్థితి కంటే, పరిస్థితి కంటే, బాధ కంటే మన యేసయ్య గొప్పడు కదా, యేసయ్య దేవుడు కదా అనే విశ్వాసం మన గుండెల్లో కలిగి జీవించుదాము గాక. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం. ఒక పెద్ద అపార్ట్మెంట్ మనకు కనపడింది. ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ కనపడింది. అప్పుడు మనము ఆ పెద్ద అపార్ట్మెంట్ ఎలా చూస్తాం? మనం ఎటు చూస్తాం మనం చెప్పండి? తలపైకెత్తి, ఎంత హైట్ కట్టారు, ఎంత ఎత్తులో కట్టారు, ఎన్ని ఫ్లోర్స్ కట్టారు, ఎంత పెద్దదో అని చూస్తాం. అదే మనము రోడ్డు మీద నడవకుండా మరి ఇక్కడైతే కొండలు లేవు, మా సైడ్ కొండలు ఎక్కువ ఉంటాయి. రోడ్డు మీద నడవకుండా ఒక ఎత్తైన కొండ మీద నుంచి ఆ అపార్ట్మెంట్ చూడాలి అనుకుందాం. అప్పుడు ఎటు చూస్తాం మనం? బిడ్డ, ఎత్తైన కొండ మీద నుండి అపార్ట్మెంట్ చూడాలనుకుంటే ఇలా చూస్తాం తలదించి. అలాగే రోడ్డు మీద నుంచి మనము అపార్ట్మెంట్ చూడాలనుకుంటే తలపెక్కి ఇలా చూస్తాం. ఈ రోడ్డు మీద నడుస్తూ మనము కొండను చూస్తే, ఆ అపార్ట్మెంట్ చూస్తే అది మనకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ఎత్తైన కొండ మీద నుంచి అపార్ట్మెంట్ చూస్తే ఎంత కనిపిస్తుంది? ఆ అపార్ట్మెంట్ మనకి ఇంత కనిపిస్తుంది. మీరు గమనించండి, ఒక ఎత్తైన కొండకి ఊరిని చూడండి బిడ్డలారా, అపార్ట్మెంట్లు, బిల్డింగులన్నీ ఇంత సైజులో కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటి? అపార్ట్మెంట్ చిన్నగా అయిపోయినాయా? అపార్ట్మెంట్లు మరి ఏమన్నా కురిసి అయిపోయినాయా? తక్కువ అయిపోయినా? చిన్నగా అయిపోయిందా? అపార్ట్మెంట్ చిన్నగా వల్ల అవి అట్లాగే ఉన్నాయి. అవి మనం రోడ్డు మీద నుంచి చూసినా అట్లాగే అనిపిస్తున్నాయి. అలాగే కొండకి చూసిన అపార్ట్మెంట్ అట్లాగే ఉన్నాయి. అవి చిన్నవి కాల. కొండ మీద చూసినంత మాత్రాన తక్కువ అవ్వలేదు, మరి రోడ్డు మీద చూసినంత మాత్రాన అపార్ట్మెంట్లు మరి పెద్దగా అవ్వలేదు. అవి ఎప్పటి వల్లే ఉన్నాయి. అవి కానీ తేడా ఏంటంటే ప్రభాకర్ అన్న, దృష్టిలో తేడా ఉంది, చూసే విధానంలో తేడా ఉంది. రోడ్డు మీద నుంచి చూస్తే పెద్ద కనిపిస్తున్నాయి, కొండెక్కి చూస్తే అవి చిన్న కనబడుతున్నాయి. మరి అవి మారుతూ ఉన్నాయంటే లేదు, దృష్టి మారుతుంది. ఇక్కడ కింద ఉన్నాము,
కొండెక్కితే పైన ఉన్నాం కాబట్టి పైనుంచి చూస్తున్నాం కాబట్టి ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా ఎంత చదువులో కనిపిస్తూ ఉంది. అది సేమ్ ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో విశ్వాసపు స్థాయి జాగ్రత్త వినాలా. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో విశ్వాసపు స్థాయి, విశ్వాసపు పరిమాణం పెరిగితే, ఆత్మీయతలో విశ్వాసపు స్థాయి, విశ్వాసపు నేత్రంలో చూడడం ప్రారంభిస్తే, ఆత్మీయులుగా బలవంతులమై, విశ్వాసమందు బలవంతులమై, విశ్వాసపు నేత్రంతో మనం చూడగలిగిన వారమైతే ఎంత రపాటు పెరిగినా సరే అది ఇంతగా యేసు నామములో కనపడాల్సిందే. ఆత్మీయ నేత్రముతో, విశ్వాసపు నేత్రములతో చూడగలిగితే ఎంతటి కష్టమైన, ఎంతటి బాధ అయినా, ఎంతటి రోగం ఎంతటి శ్రమైనా అది యేసు నామములో ఇంతగా కనపడాల్సిందే. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే దృష్టి మారింది. ఇంతకుముందు కింద నుంచి చూస్తున్నాం, ఇప్పుడు పైనుంచి చూస్తున్నాం. నా దేవుని బిడ్డలారా, కింది స్థాయిలో మనం ఉండకుండా ఆత్మీయతలో ఉన్నతమైన స్థాయిలో నా దేవుడు మళ్ళీ నిలబెట్టును గాక. అందుకే దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు. ఏమని? అయ్యా, ఎవరునూ ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. దావీదు ప్రార్థన, అయ్యా ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కాలయ్యా నేను. ఏం దావీదా, ఎందుకని, ఏమంత అవసరం అంటే, ఆ ఎత్తైన కొండకేను అనుకో అయ్యా, కంటికి కనపడుతున్న పెద్ద పెద్ద బిల్డింగులైనా కొండ మీద నుంచి చూస్తే అవి ఇంతే కనిపిస్తాయి అయ్యా. అయ్యా, ఎత్తైన కొండ ఆత్మీయ జీవితంలో ఎత్తైన విశ్వాసం స్థాయికి పెరిగితే ఎంత పెద్ద సమస్యలైనా, ఎంత పెద్ద బాధలైనా అవి ఇంతే కనిపిస్తాయి అయ్యా. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థితికి మనము దేవుడు మనల్ని నడిపించను గాక, తీసుకెళ్ళను గాక. ఆత్మీయ నేత్రాలతో మనం చూచే విశ్వాసపు నేత్రంలో దేవుడు మనకు తెరవచేయను గాక. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాడు యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవందుకు రుజువునై ఉన్నదని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం రాయబడింది. విశ్వాసం అనగా ఏంటి? నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువునై ఉన్నది. నా దేవుని బిడ్డలారా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లుతావని యోహాను భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఆత్మీయ పరిమాణము, ఒక వ్యక్తి ఆత్మీయ స్థాయి, ఒక వ్యక్తి విశ్వాసపు స్థాయి, ఒక వ్యక్తి ఆత్మీయ నేత్రంతో చూడగలిగే ఒక విశ్వాసపు రేంజ్ అతనికి రాగలిగితే అన్ని విషయాల సౌఖ్యముగా వర్ధిల్లుతావంట. ఈరోజు పరాక్రమశాలి బిడ్డలందరూ అన్ని విషయాల్లో సౌఖ్యముగా వర్ధిల్లుదురు గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నాతో ఒక మాట ద్వారా మాట్లాడాడు. దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు దీవించబడడం, ఆశీర్వదించబడడం దేవుని చిత్తం. దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు దీవించబడము, ఆశీర్వదించబడము, ఫైనాన్షియల్గా డెవలప్ అవడము దేవుని చిత్తం. దట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్. ఎందుకని దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు ఎందుకు దీవించబడాలి? ఎందుకంటే దేవుని చిత్తము. దేవుడు ఎందుకు అలా కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన మనము ధనవంతులుగా మాట కొరకు ఆయన దరిద్రుడైపోయాను అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట తెలియపరచాలంటే, ఒక బిడ్డున్నాడు, ఒక కుమారుడున్నాడు. నేనున్నాను. దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు, జాన్ బెన్హర్ బాబుని. ఈ జాన్ గాడు పెరిగి పెద్దోడైపోయి అనేక రోగాల చేత, అనేక అప్పుల చేత, అనేక ఇబ్బందుల చేత, అనేక బంధకాల చేత వీడు నలిగిపోతూ కృంగిపోతూ ఉంటే, తండ్రిగా నేను, బా జాన్గా సూపర్ రా, అలా ఉండాలరా నీవు, బా మా జాన్ గడు ఎంత హ్యాపీగా మరి శ్రమలను అనుభవిస్తున్నాడు, అప్పులు కడుతున్నాడు, బాధలు కృంగిపోతున్నాడు అంటావా? ఒకవేళ అన్నట్లయితే నిజంగా వాడు తండ్రి కానే కాదు. ఒక తండ్రి ఏం చేస్తాడు, ఒక నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే, తన బిడ్డలు కష్టపడకూడదని, ఒకవేళ తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే తండ్రి చూడలేడు. ఒకవేళ తన బిడ్డలు తన కళ్ళ ఎదుట మరి ఇబ్బందులు పడుతుంటే ఆ తండ్రి చూడలేడు. ఒకవేళ తన బిడ్డలు మరి ఈ లోకంలో భూ సంబంధమైన తండ్రులుగా పిలువబడుతున్న వారు, వారి బిడ్డలు మరి లోకంలో కష్టపడుతూ అప్పులు కట్టుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ, తండ్రులు కట్టుకుంటూ, రోగాలు అనుభవిస్తూ, కింద మరి పడుతులేస్తూ నలిగిపోతూ ఉంటే తన కన్న తండ్రి, రక్త మాంసముతో కన్న తండ్రి చూసి సంతోషిస్తాడా? ఒకవేళ సంతోషించినట్లయితే వాడు తండ్రే కదా అసలు వాడు. మరి ఏం చేస్తాడు? తన పిల్లలు మరి ఇబ్బందులు పడుతున్నప్పుడు, బాధలు పడుతున్నప్పుడు, అప్పుల పాలై తిప్పలు పడుతూ, రోగాలు అనిపిస్తున్నప్పుడు తన పిల్లలకి తన తండ్రి నలిగి కుమిలి కృషించిపోతాడు.
ఎందుకంటే నా పిల్లలు నా కళ్ళ ముందు ఇబ్బందులు పడ్డం, బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను, నా బిడ్డలు నా ముందే పడే కష్టం నేను చూడలేకపోతున్నాను అని ప్రతి తండ్రి ఆవేదన చెందుతాడు. కాబట్టి నేటి దినాన శరీర సంబంధంగా రక్త మాంసములతో కన్ని పెంచిన తండ్రులు పిల్లల కోసం ఆర్నిశలు ప్రయాసపడుతున్నారు, ఆర్నిశలు బాధపడుతున్నారు, ఆర్నిశలు నిద్రాహారాలు మాని కష్టపడుతూ బాధపడుతూ ఎన్నో వారి పిల్లల క్షేమ విషయమై కష్టపడుతూ నేటికి ఎన్ని బాధలు ఉన్నా తన పిల్లలు ప్రయోజకులవ్వాలని చూస్తున్నారు, కష్టపడుతున్నారు. నేటి దినాన అనేక మంది తల్లిదండ్రులు మరి లోక సంబంధమైన తల్లిదండ్రులే, ఈ లోక సంబంధంగా రక్త మాంసంతో కన్ని పెంచిన తల్లిదండ్రులే తన పిల్లల కుమారుల యొక్క క్షేమాన్ని, వారి యొక్క మంచి స్థితిని చూడగలిగే ఆశ ఉంటే పరలోకమందున తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి, రక్తము కార్చే తండ్రి, ఆయన తన దారిద్ర్యం వల్ల ధనవంతులుగా మారాలని, ఆయన రక్తం ద్వారా మనం దీవించబడాలని, ఆయన శిలువ మరణ త్యాగం ద్వారా మనం ఈ భూమి మీద ఉన్నతమైన శ్రేష్టంగా ఉండాలని రక్తమంతా కడిచిన దేవాది దేవుడు ఇంకెంత మన విషయమై కోరుకుంటున్నాడు, ఇంకెంత మనం బాగుపడాలని, దీవించబడాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, దేవుని యొక్క విశ్వాసమైన మనము ఈ లోకంలో ఉన్నతమైన స్థాయిలో దీవెనకరమైన పాత్రలుగా, ఉన్నతమైన పాత్రలుగా శిఖరం మీద నిలబడి మనము తేజవంతులుగా శ్రేష్టమైన వారిగా మనం ఉంటాం. మన దేవుని చిత్తము. మరి అన్న స్థితి మన జీవితంలో మనకు కలగాలంటే ఏం చేయాలి? ఒకే ఒక ఆధారం ఉంది. అదేంటనంటే సమస్యల్ని, రోగాల్ని, బాధలను చూసే కళ్ళు కాకుండా విశ్వాసపు నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు, విశ్వాసపు నేత్రములతో మనము మన సమస్యల కంటే మన గొప్ప దేవుణ్ణి చూస్తూ ఉంటే ఒక దినాన మన సమస్యలను మటుమాయం చేసి ఆయన మహిమ మన జీవితంలో ప్రకాశింపజేస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు చేసిన ప్రార్థన మనం చేయాలి ఈ రోజు నుంచి. అయ్యా, ధర్మశాస్త్రంలో ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి దేవా, ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా తండ్రి నా కన్నులు తెరవండి అయ్యా, నా కన్నులు తెరవండి ప్రభువా, నా కన్నులు తెరవండి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దావీదు కన్నులు లేవా? దావీదు గుడ్డాడా? దావీదుకి మరి అంధత్వం ఉందా? లేదు. దావీదుకుండే ఈ కళ్ళతో సమస్యలు చూస్తున్నాడు. మరి తెరవబడిన నేత్రాలు ఉంటే సమస్యల్లో కంటే గొప్ప దేవుణ్ణి చూస్తాడు. కాబట్టి మన విశ్వాసపు స్థాయి, విశ్వాసపు నేత్రములు మన దేవుడు తెరచును గాక. నా దేవుని బిడ్డలారా, ప్రభు పదే చెప్పమంటున్న ఒక విషయం ఏంటంటే, మరి అలా విశ్వాసపు నేత్రములు తెరవకుండానట్లు మన శత్రువు, మన విరోధి, మన అపవాదిగాడు మనకి గుడ్డుతనం కలగజేస్తాడు. జాగ్రత్త, ఆ విషయంలో చాలా జాగ్రత్త ఉంది. మనం ఎలా కలగజేస్తాడు గుడ్డుతనం? వాడు ఎలా కలగజేస్తాడు? మహిమా నేత్రాలతో ఉన్న ఆదాము వాళ్ళని వారి చేత పాపం చేయించి, మహిమా నేత్రాలతో మోయించి, శరీర నేత్రాలు తెరచి ఏ విధంగా దిగంబరులమని వారి బాహ్య సంబంధమైన నేత్రాలు తెరిచి వారి దిగంబరులుగా వాడు సాతానుడు చూపించాడు. మరి ఆత్మీయ నేత్రాలు ఏ విధంగా వాడు మూసివేశాడు. అది వరకు వారు మహిమా నేత్రాలతో కలిగి దేవుణ్ణే చూస్తున్నారు. ఇప్పుడు వారు పాపం చేయడం ద్వారా, తప్పు చేయడం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మరి మహిమా నేత్రాలు మోయబడ్డాయి. ఈరోజు అనేక మంది మహిమా నేత్రాలు, విశ్వాసపు నేత్రాలు మూయబడుతున్నాయి. విశ్వాసపు పరిమాణము స్థాయి మూయబడుతుంది. మరి దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను, దేవుని ఔన్నత్వాన్ని, దేవుని మంచితనాన్ని చూడగలిగే విశ్వాసపు నేత్రములు అనేకుల జీవితాల్లో సాతానుగాడు మూసివేశాడు. తద్వారా వాడు పాపములో, లోకములో, శాపములో, బలహీనతలో, వ్యసనాల్లో ముంచివేస్తూ ప్రజలను ఆఖరికి భ్రష్టులుగా మార్చివేస్తాడు. ఇదే దేవుడు నాకు బయలుపరిచాడు. గమనించండి, నా వైపు చూడండి. ఒక తాగుబోతుడు ఉన్నాడు. ఈ తాగుబోతుడు ఏం చేస్తాడు? వీడు ఫుల్గా తాగొచ్చి ఇంటికి వచ్చి వీడు పిల్లల్ని కొడతాడు, వీడు భార్యని కొడతాడు, ఇంట్లో వస్తువులన్నీ పాడు చేస్తాడు. ఈ తాగుబోతు ఎదవాళ్ళు. ఈ తాగుబోతాడు ఇంటికి ఫుల్గా తాగొచ్చి వీడి పిల్లల్ని కొడతాడు, భార్యని కొడతాడు. కొట్టడమే కాదు కానీ నోటికి వచ్చినట్టు చండాలమైన బూతు మాటలు అడుగుతూ తిడుతూ ఉంటాడు. ఎవడు? తాగుబోతాడు. మీరు గమనించండి. ఆ తాగిన మత్తు దిగిన తర్వాత వన్నెల్ని అడగండి, ఎందుకయ్యా చేస్తున్నావు అంటే, నేను ఎప్పుడు చేశాను? ఎందుకయ్యా ఇలా చేసి ఇల్లంతా పాడు చేసావు? నేను ఎప్పుడు చేశాను? నేను చేశానా? మరి నువ్వే కదంటరా ఎదవా. ఎందుకయ్యా ఇలా కొట్టావు నన్ను? నేను ఎప్పుడు కొట్టాను నిన్ను? నేను కొట్టలా నిన్ను అంటారనరా తాగుబోతులు, అంటారనరా. వాడు ఫుల్గా తాగొచ్చినప్పుడు వాడి నేత్రాలు మూయబడతాయి. వాడికి
అరే నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, నా సంసారము, నా స్థితి, నా గతి ఇవన్నీ మూయబడతాయి వాడికి. మరి ఏ సాతాను గాడు ఏం చేస్తాడు? తాగిన వ్యసన మత్తు ద్వారా సాతాను గాడు మరి ఈ నేత్రాలు మూసివేసి ఈ నేత్రాలు తెరిపించి మరి నోటుకు వచ్చినట్టుగా తిట్టి, కొట్టి, హింసించి, పాడు చేసి మత్తంతా దిగిపోయిన తర్వాత నేనెప్పుడు అన్నాను, నేనెప్పుడు తిట్టాను? నా కొడుకు నేను కొడతానా? నా బిడ్డ నేను కొడతాను? నేను ఎప్పుడు కొట్టాను? అప్పుడు మూయబడ్డాయి, ఇప్పుడు తెరవబడ్డాయి. సేమ్ సాతాను గాడు చేస్తున్న మోసం అంతా ఇదే. ప్రజలని అనేక వ్యసనాల చేత, అనేక మత్తు చేత, అనేక ఆకర్షణ చేత, అనేక పాపం చేత, అనేకమైన వ్యసనాలు, పాపము, మరి బలహీనతలు సాతాను గాడు ప్రజల మనసులు, హృదయాలు, కుటుంబాలు పెట్టి వారి ఆత్మ సంబంధమైన నేత్రాలు మూసివేసి శరీర సంబంధమైన నేత్రాలు తెరచి పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని, కష్టాన్ని, బాధలను, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలను చూడగలిగే మరి బాహ్య సంబంధమైన నేత్రాలు వాడికి ఇచ్చి ఆత్మీయ నేత్రాలు సాతాను గాడు మూసివేశాడు. కాబట్టే ప్రార్థన చేద్దాం. నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు, దేవా నా కళ్ళు తెరువు నాయనా. అబ్రహాము హాగరును, ఇస్మాయిల్ని ఇంట్లో నుంచి బయట పంపించేస్తాడు. నేను ముగిచేస్తే మాట చెప్పేసి జాగ్రత్త విందాం. అబ్రహాము హాగరుని, ఇస్మాయిల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసి పంపించేస్తాడు. పంపిస్తూ ఒక చిన్న వాటర్ బాటిల్, ఒక చిన్న వాటర్ ప్యాకెట్ ఇస్మాయిల్కి ఇచ్చి, ఇంకెళ్ళిపోండి మీరు, ఇంకా తిరిగి రావద్దు, మళ్ళీ ఇంకా చారా ఒప్పుకోదు మీ గురించి, వెళ్ళండి ఇంకా అని హాగరు కుమారుడు ఇస్మాయిల్ని అబ్రహాం ఉన్నట్టుగా నిర్దాక్షిణ్యంగా బయట తరిమేస్తాడు. ఈ హాగరు తన కుమారుడు, ఒకే కుమారుడు ఇస్మాయిల్ని తీసుకొని బేర్షెబారణ్యంలో తిరుగుతూ ప్రయాణం చేస్తూ పోతుంది. సాయం చేసేవాడు లేడు, ఆదరించేవాడు లేడు. ఒక ఆడపిల్ల ఒంటరిగా అరణ్యంలో వెళుతుంది. ఒక ఆడమనిషి ఒంటరిగా అరణ్యంలో రాత్రి పగలు ప్రయాణం చేస్తుంది. తోడ ఊరు చిన్న బిడ్డ కుమారుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ఆదరిస్తారు? బంధువులు లేరు. హాగరు యొక్క దేశం ఏది? ఐగుప్తు దేశం. మరి అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళినప్పుడు హాగరుని లేపుకొని వచ్చాడు కానానికి. ఐగుప్తులో తన బంధువుల దగ్గర ఉన్న హాగరుని నమ్మించి మోసం చేసి మాయ మాటలు చెప్పి ఈ అబ్రహాము లేపుకొని వచ్చాడు. హాగరుని లేపుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా చార మాటలు విని అది నాకు వద్దు, నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు హాగరు పంపించేయనగానే అప్పటికే కుమారుడు పుట్టాడు ఇస్మాయిల్. మన నిర్దాక్షిణంగా ఉన్న పాటన భార్య మాటలని లేపుకొని వచ్చిన అబ్రహాం ఆ హాగరుని, ఇస్మాయిల్ని అబ్రహాం పంపిస్తాడు. ఈ మనిషి రాత్రి పగలు ఒంటరిగా ప్రయాణం చేస్తూ కొన్ని దినాలు ప్రయాణం చేస్తూ బేర్షెబా అనే అరణ్యంలో ప్రయాణం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆఖరి కొంత దూరం, కొన్ని మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత వారు తెచ్చుకున్న వాటర్ ప్యాకెట్ క్లోజ్ అయిపోతుంది. వారు తెచ్చుకున్న వాటర్ ప్యాకెట్ నీళ్లు అయిపోతాయి. అప్పుడు వెంటనే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత హాగరు కుమారుడు ఇస్మాయిల్, మమ్మీ దాహం వేస్తుంది. మరి నడిచి గొంతు తినిపోతుంది. మరి వెనక్కి వెళ్ళిపోదాం పదా. వద్దురా, మీ నాన్న రావద్దని చెప్పాడు. మరి ఏంటి, మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, గొంతు తినిపోతుంది, నేను చచ్చిపోబోతున్నా అని ఆ బేర్షెబారణ్యంలో ఇస్మాయిలు దేవుని పెట్టారా ఆకలి దప్పుల చేత అలమటిస్తాడు. బైబిల్ రాయబడింది, ఆఖరికి తన కుమారుడి యొక్క ఆకలి దప్పిక చూచి మరి ఏం చేయాలో, ఎవరు సాయం చేస్తారో అటు ఇటు ఎంత తిరిగిన పరిష్కారం శూన్యం. ఆదరించేవాడు, ఆదుకునేవాడు, సాయం చేసేవాడు ఒక్కడు కనపల్ల ఆఖరికి. ఇంకా ఏం చేయాలి ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్లేస్లో, హాగర్ ప్లేస్లో నువ్వుంటే, హాగర్ ప్లేస్లో నేనుంటే, ఆ ఇస్మాయిల్ ప్లేస్లో మన పిల్లలు ఉంటే ఏంటి? ఆ భీకరమైన కారు ఎడారిలో మరి ఏం చేయాలో అర్థం కాక ఇస్మాయిలు ఏడుపు తట్టుకోలేక ఆ పిల్లోని పక్కన మండేసి మోకరించి ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతుంది. ఏడుస్తుంది. ఇక వేరే దిక్కు లేదు. ఇంకా మనుషులు లేరు, బంధువులు లేరు, అయిన వారు లేరు, కాని వారు లేరు. ఆ అరణ్యంలో కానీ శత్రువులు కూడా అసలు ఎవరు పలకరించే నాదుడే కనుమరుగైపోయాడు. ఈరోజు ద హ్యూమన్ మెంటాలిటీ, మానవ నైజం ఎలా ఉంటుందంటే, నా దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడు మనుషులు మనతో ఉంటారు, అన్నీ బాగున్నప్పుడు మనుషులు మనతో ఉంటారు, అన్ని సౌకర్యాలు మనకు కలిగి జీవిస్తున్నప్పుడు ప్రజలందరూ మనకు ఓటేస్తారు, శబాసులు మనల్ని మెచ్చుకుంటారు. కానీ పరిస్థితులు తలకిందులుగా మారిపోతే, డబ్బు తక్కువైపోతే, అప్పుల్లో పడిపోతే, పేదరికాలకు వెళ్ళిపోతే, అట్టడు స్థాయికి వెళ్ళిపోతే పలకరించే నాదుడు కాడు కదా, సహాయం చేసే నాదుడు ఏ ఒక్కడు కంటికి కనపడు. దట్ ఈస్ హ్యూమన్ మెంటాలిటీ, మానవ నైజం అది.
కాబట్టి అలాంటి స్థితిగతుల్లో ఉన్న ఆ హాగరు మరి ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. యెహోవా, నా బిడ్డ ఆకలి తీర్చండి, వాడి దాహం తీర్చండి. ఈ అరణ్యములో ఈ భీకరం అరణ్యంలో నాకు సహాయం చేయ వారు ఎవ్వరు లేరు. తండ్రి, నీ ఒక్కడివే ఉండవు, నాకు సహాయం చేయండి, నా బిడ్డ దాహం తీర్చండి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడు, హాగరు హాగరు హాగరు, నేను ప్రేమగల దేవుణ్ణి. నేను అబ్రహాములాగా కఠినమైన కనికరం లేని వాడును కాను. నేను శారాలాగా అవసరాలకు వాడుకొని వదిలేసిన రకం నేను కాదు. హాగరు, ఇదిగో నీ కుమారుడికి దాహం కాకముందే, నీ కుమారుడికి దప్పిక వేయకముందే, నిన్ను అబ్రహాము తరిమి వేయకముందే, నీవు ఇదిగో ఈ బెయేర్షెబా అరణ్యంలోకి నువ్వు రాకముందే, నీ కుమారుడికి దప్పిక కాకముందే, అరణ్యంలోకి రాకముందే, అబ్రహాము నిన్ను తరిమి వేయకముందే, భవిష్యత్తులో నీ స్థితిగతి ఎరిగిన నేను నీ కొరకు, నీ కుమారుడు కొరకు నీటి ఊట తెరిచిపెట్టాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇదిగో నీ కుమారుడు దాహం వేస్తుందని, నీ కుమారుడు తప్పికొంటాడని, అరణ్యంలో నువ్వు ఇబ్బందులు పడతావని, అరణ్యంలో భీకరమైన అరణ్యంలో నువ్వు ఇబ్బందులు పడుతూ నలిగిపోతూ కుమారుడికి మరి దాహం తీర్చలేని స్థితిలో కృంగిపోతావని ఎప్పుడో నేను గమనించాను. కాబట్టి నీ కోసం, నీ కుమారుడి కోసము అరణ్యంలోకి మీరు రాకముందే మీ కొరకు నీటి ఊట తెరిచిపెట్టాను. గాడ్ ఈజ్ లవ్. God is love. నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, అందుకే ఒక పాట రాశా, నేను ఒక పాటలు పెట్టుకున్నా. నియమించిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములు నీ గ్రంథములో లిఖితం చేశావు నీవు. నియమించిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినాలన్నీ నీ బుక్కులో రాసి పెట్టావు ప్రభువా అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నేను తల్లి గర్భములో ఒక తుమ్మంతగా, ఒక అణువంతగా, రవ్వంతగా తల్లి గర్భములో నేను పిండముగా ఏర్పడక మునిపే, అసలు నా దినములు భూమి మీద ఒక్క దినం కూడా స్టార్ట్ కాక మునిపే, నేను తల్లి గర్భములో ఒక అణువంత పిండ, ఒక రవ్వంతగా నేను ఏర్పడక ముందే నా భవిష్యత్తు, నా జీవితము, నా సేవ, నా సమస్తము నీ పరలోక బుక్కులో నువ్వు రాసి పెట్టిన ప్రేమగల దేవుడవు నీవు. మన భవిష్యత్తు, మన సమస్తము, మన జీవితము, మన పుట్టుక, మన గిట్టుక, మన పరిస్థితి, మన జీవితము ఎంతవరకు చదవాలి, ఎవరితో పెళ్ళి అవ్వాలి, ఏ పని చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ సేవ చేయాలి, మరి ఎలా తీర్చబడాలి, ఎలా పైకి రావాలి, అసలు టోటల్గా మన భవిష్యత్తు ఏంటి, మనము పుట్టక మునిపే మన గురించి రాసిన ప్రేమగల దేవుడు నేను ప్రకటిస్తున్న పరాక్రమశాలైన యేసు. హల్లెలూయా. కాబట్టే నా దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే ఇలాంటి విశ్వాస సంబంధమైన ఆత్మీయ నేత్రములతో మనం చూడగలిగితే మన జీవితంలో ఉన్న ఎంత కష్టమైన, ఎంత బాధ, ఎంత రోగమైనా మన దేవునితో సమానంగా ఏది భూమి మీద ఉండనేరవు. ఆ భయంకరమైన అరణ్యంలో హాగరుకు దాహం కాకముందు, తన కుమారుడికి దాహం కాకమునిపే, అబ్రాహాము తరిమివేకమునిపే హాగరు స్థితిని, భవిష్యత్తును గతినిరిగిన దేవుడు అబ్రహాము తరిమేస్తాడని, ఆ శారా మోసం చేస్తాడని, వీళ్ళ అవసరానికి వాడుకొని వదిలేస్తారని, నిర్దాక్షిణ్యంగా కన్నీకరం లేకుండా తరిమేస్తారని, వారి యొక్క పరిస్థితి ఎరిగిన దేవుడు వారు అరణ్యంలోకి రాకముందే వారి కొరకు నీటి ఊటను తెరిచిపెట్టిన ప్రేమ గల దేవుడు. ప్రభు అంటాడు, హాగరు నీకేమొచ్చిందే, హాగరు నీకేమొచ్చిందే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నువ్వు అరణ్యంలోకి రాకముందే, నీ కుమారుడి ఆకలి దప్పిక అవ్వకముందే మీ కొరకు నేను నీటిలో ఒక గోతి నీటి ఊట నేను తెరిచిపెట్టాను, నీ కుమారుడి దాహాన్ని తీర్చుకో. బైబిల్ రాయబడింది, వెంటనే హాగరు కన్నులు తెరవబడెను. అక్కడ రాయబడింది, వెంటనే ప్రభువు మాట్లాడిన తర్వాత హాగరు కన్నులు తెరవబడెను. హాగరు కన్నులు తెరవబడిన తర్వాత ఏం జరిగింది? తన పక్కనే ఉంది నీటి ఊట. వాట్ వండర్ఫుల్ గాడ్. తమ కన్నులు తెరవబడిన తర్వాత నీటి ఊట పక్కనే అక్కడే ఉంది. కానీ తన పక్కనే ఉన్న నీటి ఊట కనపడకుండా నిమిత్తము అంతకుముందు హాగరు నేత్రాలు మోయబడ్డాయి. ప్రతి సమస్యకి మన దేవుడు పరిష్కారం పెట్టాడు. అసలు పరిష్కారం లేని సమస్య భూమి మీద యేసు నామములో ఏది ఉండదు. అసలు ఇప్పటి కాలపు శ్రమలు, ఇప్పటి కాలపు కష్టాలు, ఇప్పటి కాలపు బాధలు, ఇప్పటి కాలపు రోగాలు, ఇప్పటి కాలపు నిందలు, ఇప్పటి కాల అవమానాలు అవి ఎనతగినవి కావు, తాత్కాలికమే, కొద్ది కాలమే అవి. కానీ భవిష్యత్ కాలంలో రాను దినాల్లో దేవుడు ఉన్నతమైన శిఖరముల మీద మనల్ని, మన సంఘాలు, మన బిడ్డలు, మన దేవుడు నిలవబెట్టును గాక. హల్లెలూయా.
కాబట్టి మనం ప్రార్థన చేయాలి. దేవా, నిజమే, మా నేత్రాలు అప్పులు చూసే నేత్రాలు, మా నేత్రాలు వడ్డీలు చూసే నేత్రాలు, మా నేత్రాలు మరి ఇంటి బాడుగలు చూసే నేత్రాలు, మా నేత్రాలు మేము పడుతున్న మా బాధలు కష్టాలు చూసే నేత్రాలు, మా నేత్రాలు ఇదిగో మేము అనుభవిస్తున్న సమస్యలు శ్రమలు శోధనలు చూస్తున్న నేత్రాలు, ఈ నేత్రాల చేతనే మేము కృంగిపోతూ అయ్యా ఏడుస్తూ భయపడుతూ ఉన్నాం ప్రభువా. దేవా, పనివాడి కళ్ళు తెరిచినట్టుగా, హాగరు కళ్ళు తెరిచినట్టుగా, దావీదు కళ్ళు తెరిచినట్టుగా, పేతురు కళ్ళు తెరిచినట్టుగా ఈరోజు ఇదిగో నీ కార్యములు, నీ శక్తి, నీ మహిమను, సమస్యల కంటే కష్టాల కంటే రోగాల కంటే నీ మహిమను చూడగలిగే ఆ నేత్రములు మాకు తెరవచేయండి ప్రభువా అని మనము ప్రార్థన చేయుదుము గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయ్యో, మనం ఏం చేయాలి? నా ఏలినవాడా, దైవజనుడా, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు గమనించండి, ఆ పనివాడు కంగారు పడిపోయి అదురుపోయి భయపడి భయభ్రాంతుడై భీతి చెంది వచ్చి అంటున్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాట చదువుతున్నప్పుడు నాకు నా లైఫ్ నాకు గుర్తొచ్చింది. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు నా లైఫ్ గుర్తొచ్చింది. ఎన్నోసార్లు, లెక్కలేని సార్లు, నేటికి ఈ రోజు కూడా ఎన్నోసార్లు నేను అనుకుంటూ ఉంటాను, ఇప్పుడు ఏం చేయాలి? అదెట్ట ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా చేయాలి? రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, మళ్ళీ 15వ తారీఖు కరెంటు బిల్లు ఇంటి పాడుకుంది, ఎలా చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో మరి 4వ తారీఖు కరెంటు బిల్లు ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇది ఊరికి వెళ్ళాలి, ఛార్జీలు కావాలి, ఎట్లా? ఇప్పుడు ఏం చేయాలి? బండికి ఆయిల్ లేదు, మరి బండికి ఆయిల్ కావాలి, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇంట్లో తినట్లేదు, బియ్యం లేదు, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? ఇది పిల్లల ఫీజులు కట్టాలి, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేయాలి అని లెక్కలేని సార్లు ఇప్పుడు ఏం చేయాలి అని నేనే ఎన్నోసార్లు అనుకుని కృంగిపోయి బాధపడ్డాను పెట్టాను. ఆ మాట చదువుతున్నప్పుడు ప్రభువు తెలియపరుస్తున్నాడు, భయపడకము, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అరువీర భయంకరుడైన పరాక్రమశాల దేవుడు, దేవదూతలు, సైన్య సమూహ పరలోక సైన్యమంత మందే యేసు నామములో. ఆ మాట చదువుతున్నప్పుడు ఎంతో ఆదరణ, నాకు ఓదార్పు వచ్చింది. వెంటనే ఈ వాక్యం చెప్పాలి, ప్రజలతో ఈ వాక్యం మాట్లాడాలి అని ప్రార్థన చేసుకొని ఈ వాక్యం బిడ్డరా ప్రభు నాకు ఇస్తే ప్రత్యక్షత నేను చెప్పడము మొదలుపెట్టాను. కాబట్టి నేను ముగిస్తున్నాను ఒకే ఒక మాట. సమస్యల్ని కాకుండా, మా బాధలు కాకుండా, మా బాధల కంటే గొప్పడైన నిన్ను చూచే ఆ నేత్రాలు, విశ్వాసపు నేత్రాలు దేవా మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేయుదుము గాక. ఒకరిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, భయపడవద్దు. మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. ఇదిగో పనివాడా, సిరియా దేశపు సైన్యాన్ని చూస్తున్నావేమో, సిరియా సైనికులను చూస్తున్నావేమో, సిరియా గుర్రాలను చూస్తున్నావేమో, సిరియా దేశపు గుర్రాలని, సిరియా దేశపు రథాలని, సిరియా దేశపు సైనికుల్ని చూస్తూ నీ కళ్ళ ఎదుట ఉన్న, నీకు నిద్ర లేకుండా నేను కంగారు పెడుతూ నిన్ను భయపెడుతున్నా నీ శత్రువులను కలతో చూస్తున్నావేమో. భయపడవద్దు. మన పక్షాన ఉన్నవాడు వారి కంటే అధికులు. నీ సమస్యలు, నీ శత్రువులు, నీ బాధలు ఎన్నున్నా వాటన్నిటికంటే నా దేవుడే గొప్పోడు. రాబా సందారా కురా షక రాబాలాగా, ఓ రాబా సందారా రిమాలాదారా కురా. వాడి కన్నులు తెరవబడినప్పుడు, నేత్రాలు తెరవబడినప్పుడు అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వాడి కళ్ళతో వాడు చూచాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, సమస్య చూసే కళ్ళు మాకొద్దు నాయనా, వడ్డీల వైపు చూసే కళ్ళు మాకొద్దు నాయనా, అప్పుల వైపు చూసే కళ్ళు మాకొద్దు నాయనా, రోగాల వైపు చూసే కళ్ళు మాకొద్దు నాయనా,
ఇంట్లో తినడానికి తిండి లేని ఆ స్థితిని చూచే కళ్ళు మాకొద్దు నాయన. బాడుగ కూడా కట్టుకోలేని ఆ స్థితిని చూచే కళ్ళు మాకొద్దు నాయన. వాస్తవమే, మేము బాడుగలు కట్టుకోలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం. మరి తినడం కూడా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందికరంగా కష్టంగానే ఉంటుంది. అప్పులు కట్టుకోలేకపోతున్నాం, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, వ్యాధులు మమ్మల్ని కృంగదీస్తూ, ఏడిపిస్తూ, భయపెడుతూ మమ్మల్ని విలవిలాడ చేస్తున్నాయి. నిజమే, అవన్నీ నిజమే. అవి లేవని కాదు ప్రభు, నిజంగా అవన్నీ ఉన్నాయి. అయితే వాటిని చూస్తుంటే మేము కృంగిపోతున్నాం, వాటిని చూస్తుంటే మేము భయపడుతున్నాం, వాటిని చూస్తుంటే మేము భయపడిపోయి ఏం చేయాలా, ఇప్పుడేం చేయాలా, ఇప్పుడేం చేయాలా అని మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం నాయన. అందుకనే ఇక మీదట వాటి వైపు చూడకున్నట్లు మా విశ్వాసపు నేత్రాలు తెరవజేయండి అయ్యా. వాటి వైపు చూడకుండానట్లు మా విశ్వాసపు నేత్రాలు తెరవజేయండి దేవా. నీ మహిమను, నీ ఔన్నత్యాన్ని, శక్తిని, పరాక్రమాన్ని, నీ యొక్క మంచితనాన్ని, నీ ప్రేమను చూడగలిగే విశ్వాసపు నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మాలో ప్రతి ఒక్కరికి మాకు తెరవజేయండి మహాప్రభు. చేయండి, ప్రార్థన చేయండి. ఇట్లారా శత్రువు సాతానుగాడు బహు భయంకరమైన వాడు. మన చేత పాపం చేయించి, మన చేత తప్పు చేయించి వాడు మన మహిమ నేత్రాలు, విశ్వాసపు నేత్రాలు మూసివేస్తాడు. వాడు మన దిగంబరులుగా ఉన్నామని మన సిగ్గు కలిగించి దౌర్భాగ్యమైన స్థాయిలోకి తీసుకెళ్తాడు వాడు. జాగ్రత్త. మన పోరాటం, మన యుద్ధం అంతా సాతానుతోనే. వాడి బారిన పడకుండా, చిక్కుకొనకుండా మళ్ళీ మనం పరిశుద్ధులుగా, మళ్ళీ మనం పవిత్రులుగా, మళ్ళీ మనము విధేయులుగా, మనము దేవునికి ఇష్టమైన పిల్లలుగా మళ్ళీ మనం సరి చేసుకుంటాం. లోకము, పాపము, లోక సంబంధమైన ఆకర్షణ, లోక ఇచ్ఛ, లోక కోరిక, లోక వ్యామోహము మన గుడారాలలో, మన కుటుంబాల నివాసము చేయక పవిత్రత, యోగ్యత, పరిశుద్ధత మనము కలిగి, మహిమ నేత్రాలు కలిగి, ప్రతిరోజు చల్లపుడిన దేవుని చూడగలిగే ఆ విశ్వాసపు నేత్రముతో మనం ముందుకు సాగిపోదుము గాక. యేసయ్య అంటాడు, శిష్యులారా, మరి ప్రజలైతే నన్ను ప్రవక్త అని, వారని, వీరు అనుకుంటున్నారు. ఇంతకు మీరేమనుకుంటున్నారు నా గురించి? అసలు నా సంగతి ఏంటి? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? పేతురు అంటాడు, నీవు సజీవుడైన క్రీస్తువు. గట్టిగా చప్పలు కొడదాం. నీవు సజీవుడైన క్రీస్తువు, నువ్వు దేవుని కుమారుడువు, పరలోకంలోంచి మా కొరకు దిగి వచ్చిన లోక రక్షకుడువు, మా కొరకు ప్రాణమును అర్పించిన మహా గొప్ప కనికరం గల దేవుడు. నా కొరకు సజీవుడైన క్రీస్తువయ్యా. పేతురు నువ్వు ధన్యుడవురా. అరే పేతురు ధన్యుడవురా. ఇదిగో నీ బండ మీద నా సంఘాన్ని కడతాను రా. ఇదిగో ఇప్పటి నుంచి ఇదిగో నా కొత్త నిబంధన సంఘాన్ని ఇదిగో నీ మీద కడుతున్నా. నువ్వు ఏది ప్రార్థన చేస్తే ఆలకిస్తాను రా, ఏది బంధిస్తాను రా, ఏది విప్పుతాను రా. ఇదిగో పాతాల లోక ద్వారాలు నీ ఎదురు నిలవ నేరవు. కాబట్టి నా దేవుని దగ్గర ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆగరు తన అరణ్య యాత్రలో ఒంటరిగా ఏ సహాయము, ఏ తోడు, ఏ ఆదరణ, ఏ ఓదార్పు పరిస్థితిలో ఒంటరి ప్రయాణంలో ఆగరు స్థితి ఎరిగిన నా దేవుడు తన కుమారుడికి దాహము వేయకమునుపే, తన కుమారుడు అరణ్యలోకి రాకమునుపే వారి భవిష్యత్తున్న దేవుడు వారి కొరకు నీటి ఊటను తెరిచిపెట్టాడు. అయితే ఇక్కడ ఒకటే పరిష్కారం, కన్నులో తెరవబడాలి. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, అయ్యో ఏలినవాడా, ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆ పనివాడు అయ్యా ఎలిష దగ్గర ఏడ్చినట్టుగా, భయపడినట్టుగా నేనే ఎన్నోసార్లు ఒక దైవజనులయ్యింది ఇప్పుడు ఏం చేయాలని కృంగిపోయిన సందర్భాలు ఎన్నో. అలాగే ఎంతోమంది బిడ్డలు, ఈ స్థలంలో కూర్చున్న ఎంతోమంది బిడ్డలు
ఈ ప్లేస్లో ఈ స్థలంలో కూర్చున్న పరాక్రమశాలు ఎంతమంది బిడ్డలు ఎన్నోసార్లు ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎట్టా అని ఎన్నోసార్లు అనుకున్నాం ప్రభువా. కానీ ఈరోజు మాత్రం మాట్లాడావు, భయపడవద్దు, ఫియర్ నాట్, భయపడవద్దు. మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మా పక్షాన నీవు ఉన్నావని, మా పక్షాన నీ దూతలు ఉన్నాయని, మా పక్షాన అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, పరలోక సైన్య సమూహము మా పక్షాన ఉందని, మేము భయపడాల్సిన పని లేదని ఈరోజు మాతో మాట్లాడావు. నీకు స్తోత్రం. మా శత్రువైన సాతాను చేతికి చిక్కకుండా వాడు మా ఆత్మీయతలను మూసివేస్తాడు కాబట్టి వాడి చేతికి చిక్కకుండా మేము పరిశుద్ధులుగా ఉండి పవిత్రులుగా మేము ఉండి ఈ కార్యములు చూడగలిగే ఆ గొప్ప స్థాయి మాకును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. అయ్యా కొన్నిసార్లు మరి హాగరు స్థితే మా పరిస్థితి కూడా ప్రభు. కొన్నిసార్లు హాగరు పరిస్థితి మా పరిస్థితి. హాగరు ఏ విధంగా ఎన్నోసార్లు హాగరు కృంగిపోయినట్టుగా మేము కూడా ఎన్నోసార్లు కృంగిపోయాం కదా. హాగరు ఏడ్చినట్టుగా ఎన్నోసార్లు మేము కూడా ఏడ్చాం తండ్రి, ఏడ్చాం.